సో మీతో పాటు ఇంకా ఇక్కడ అట్లాంటా నగరంలో, తర్వాత భారతదేశంలో కూడా కొంతమంది పెద్దవాళ్ళు జాయిన్ అయ్యారు కూడా. సో దీన్ని AB6 ఛానల్ ద్వారా లైవ్ కూడా చేస్తున్నాము. అలానే మన ప్రజాబంధువులు అట్లాంటా అధ్యక్షుల వారు కోఇన్సిడెంట్లీ ఆయన పేరు కూడా పివి నరసింహారావు గారు నా పక్కన సో ఆయన అధ్యక్షతన జరుగుతుంది. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ కోఇన్సిడెంట్. సో ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ శివ గారు. సో థ్యాంక్ యూ ఎవరీవన్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇట్స్ రియల్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు డూ దిస్ సెషన్. యాక్చువల్లీ వెరీ గ్లాడ్ అండి. పివి గారు ఫ్యామిలీ అంతా అటెండ్ అవ్వగలుగుతున్నారు. At the same time, we have Dr. Umamaheshwara Garu, who has worked with P.V. NarsimhaRao Garu, is also joining this session. Apart from that, we'll have some distinguished speakers from Atlanta as well who will be talking today. So I think it is really an honor for us because P.V. NarsimhaRao Garu mana ఏకైక మొదటి తెలుగు ప్రధాని. అంతేకాకుండా ఆయన అపర చాణక్యుడు, బహుభాషా కోవిదులు, పండితులు. అలాంటి వారు తెలుగు బ్రాహ్మణుడిగా పుట్టడం, మేమందరం బ్రాహ్మణుడు మా జన్మ సార్థకం అనుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే there are a lot of things that we can learn from him, which are very inspirational, and particularly some of his quotes in the Inside Alante, those are something that we can inculcate in our day-to-day life and in daily life or professional life. So I think we are all looking forward to listen to whatever you can share in terms of your experiences from a family perspective, at the same time professional perspective, so that it will be an inspiration for us, so that we can take it forward in our lives as well. With that, I think I'll thank everyone. And I'll hand it over to Gopal Chokula Garu. నమస్కారం అండి. నా పేరు గోపాల్ చివుకల అండి. భారత ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారాన్ని ఇచ్చిన శుభ సందర్భంలో మనము ఈ విధంగా కలుసుకోవడం చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనము జాతీయ గీతంతో మొదలు పెడదాం. సో ప్లీజ్ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ స్టాండ్ అప్ ఫర్ ద నేషనల్ యాంథమ్. నిలబడి జనగణమన పాట. जनगण मन अधिनायक जय हे विधाता पंजाब सिंध गुजरात द्राविड़ गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ. ప్లీజ్ నమస్కారం అండి. నా పేరు చంద్రవరహాల. నేను ఇది తీసేయాలని చూస్తున్నాను. ఏంటి పాటది ఇక్కడికి వచ్చింది. ఐ వాంట్ టు జస్ట్ కైండ్ ఆఫ్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు అందరము సరే, మీరందరి పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు. కొంచెం మీరందరూ కొత్త వాళ్ళైనా నాకు 3-4 ఏళ్ల నుంచి పాత వాళ్ళగానే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా సార్లు మాట్లాడినాం కాబట్టి. సో మీరు చెప్పండి మీ పేరు. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చెప్పినట్టుగా పివి నరసింహారావు గారు. ఓకే అండి, పివి నరసింహారావు. నా పేరు రామడుగు శివకుమార్. తెలుసు. పేరు చంద్రవరహాల అండి. చంద్రవర. ఓకే అండి. గోపాల్ చివుకల అండి. రవి పోణంగి. నేను ఇక్కడ జర్నలిస్ట్ అండి.
దట్స్ నైస్ అండి. నమస్కారం. నా పేరు కామరాజు కోలాపురం అండి. ఓకే అండి. అర్బన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండి. నమస్కారం. ఓకే. పేరు అన్నపూర్ణ రాయవరపు. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఓకే, నమస్కారం. చెప్పండి. ఇంకా చాలా సంతోషం అండి. సో ప్లీజ్ గో హెడ్. యువర్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళ పరిచయం కూడా ఒకసారి జూమ్ లో మీరు కూడా ఒకసారి అందరూ డాక్టర్ సుబ్బారావు జయంతి గారు, ఓకే. మీరు అన్మ్యూట్ చేయండి. సుబ్బారావు జయంతి నేనండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. సో మీకు తెలుసు అనుకుంటాను సుబ్బారావు అంకుల్ గారు, ఆర్తో చికాగో. ఓ ఓకే ఓకే, విన్నానండి. నేను లాస్ట్ ఇయర్ ఒకసారి చూసినట్టున్నాను. ఇక్కడ చూసాను కదండి. మీరు ఇక్కడికి వచ్చారు డేట్ అని ఒకసారి. అవునమ్మా, నమస్కారం. 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 బాగున్నారా? చెప్పండి. సో ఇప్పుడు కుటుంబ సభ్యులకు మీరు మాట్లాడినమ్మా, ఒకళ్ళు మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి, తర్వాత మళ్ళీ ఓకే. నేనండి డాక్టర్ సరస్వతి కల్వకోట, మై లాస్ట్ నేమ్, అండ్ ఐ లివ్ ఇన్ డేటన్, ఒహాయో, అండ్ మై హస్బెండ్ ఈజ్ శరత్ కల్వకోట. అండ్ శివగారి రామడుగు ఏదైతే ఉందో అక్కడ తను పుట్టినారు. సో హీ హాజ్ క్లోజ్ కనెక్షన్ విత్ శివగారు. అండ్ హీఈస్ ఫ్రమ్ కరీంనగర్, ఐఎమ్ ఫ్రమ్ బంగారా. మేము ఇక్కడ ఉండబట్టి కూడా చాలా అయింది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 45-50 years వరకు వస్తుంది. సో వీఆర్ ప్రొఫెషనల్స్. అండ్ చైల్డ్హుడ్ చెప్పమంటారా ఇంట్రొడక్షన్, తర్వాత అందరిది ఇవ్వమంటారా ముందు? సరే చెప్పండి మీరు. వాళ్ళని కూడా ఒకళ్ళ తర్వాత ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్ మై బ్రదర్ పివి ప్రభాకర్ రావు. హీ ఈస్ దేర్ and he is from Hyderabad and very accomplished man. Prabhakar will talk and let him talk. Yeah. Yeah, he's saying something. I think he's trying to say something. We have to either he has to unmute. ఏం చేద్దామంటే ఒకసారి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి, మీరే పరిచయం చేయండి. చేద్దాము. ముందు నేను అందరినీ ఇన్వైట్ చేస్తాను. ప్రభాకర్ గారు ఉన్నారు, అక్కడే ఉన్నారు. పని చేద్దాము. ముందు పుష్పాంజలి కార్యక్రమం చేసుకుందాము. సరే, చేసుకున్న తర్వాత విల్ గో హెడ్. మనం అందరం ఇప్పుడు పుష్పాంజలి కార్యక్రమం స్టార్ట్ చేద్దామండి. రాజు గారు టెక్స్ట్ మెసేజ్ ప్రభాకర్ ఏమంటే they will unmute yourself and Yeah, am I audible now? they'll be Yes. Okay, thank you. They unmute or settings. just text message.
కొంచెం వాయిస్ కొద్దిగా బ్రేక్ వేస్తుందండి. అది ఎక్కడ సార్ నా విధానం వినిపిస్తోందా మీకు? ఇప్పుడు వినిపిస్తుందండి, క్లియర్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు రమణ ఆకెళ్ళ అండి. రమణ ఆకెళ్ళ. అవునండి. We are just going to follow your protocol అండి, otherwise it gets అంతే. అంతే. థ్యాంక్ యూ అండి. ప్రభాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఐ హోప్ ఐ యామ్ ఆడిబుల్ టు యు. ఎస్ ఆడిబుల్. ఇంతకుముందు మీరు ఇప్పుడు మనకు రవి పూర్ణం గారు సీనియర్ పాత్రికేయులు, సో ఆయన ఉన్నారు. సో ఒక్కసారి ఆయన మాట్లాడతారు మనం పివి గారి గురించి, దెన్ వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. 2000 సంవత్సరంలో ఇప్పుడు 2024 పివి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రవి అన్న గారు వింటున్నారు. సో ఆయన లాట్ ఆఫ్ మెమరీస్ విత్ హిమ్ అని మాట్లాడతారు. రవి పూర్ణం గారు సీనియర్ పాత్రికేయులు, ఆయన అందరికీ నమస్కారం అండి. నా పేరు పోణంగి రవి. మా చిన్నాన్నగారు డాక్టర్ పోణంగి శ్రీరామ్ అప్పారావు గారు. వారికి పివి నరసింహరావుతో చాలా సాన్నిధ్యం ఉంది. ఆయన స్టేట్లో ఉన్నప్పటి నుంచి కూడా మా చిన్నాన్నగారిని చాలా ఆదరించేవారు. తర్వాత పివి నరసింహరావు గారికి ఆయన అభినయ దర్పణం అనే పుస్తకాన్ని కూడా అంకితం ఇచ్చారు. తర్వాత ఆయన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉండగా ఈ పోతన జన్మస్థలాన్ని షేక్స్పియర్ మెమోరియల్గా తీర్చిదిద్దాలని లండన్, రష్యా ఆ కంట్రీస్ కూడా ఆయన పంపించారు అప్పుడు ఆ కాలంలో. తర్వాత ఎన్నో కమిటీల్లో ఆయన సభ్యులుగా కూడా చేశారు. అంతేకాకుండా నేను పొలిటికల్ మినిస్టర్స్ దగ్గర పనిచేయటం వల్లని పివి నరసింహరావు గారిని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఆయన నా హై స్కూల్ ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం, మంత్రిగా ఉండటం, అప్పటి నుంచి ఆయన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా, రక్షణ శాఖ మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండటం, అదంతా కూడా చూస్తూ పెరిగిన వాడిని. ఆయన్ని గురించి చెప్పేంత స్థాయి నాకు లేదని నాకు తెలుసు. అయినా కూడా నాకు ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేవారు. బహుశా వాణి గారికి, రాజేశ్వరరావు గారికి బాగా తెలుసు. తర్వాత రంగారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగా నేను హైదరాబాద్లో మినిస్టర్స్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడిని. ఎన్నో జ్ఞాపకాలు. మాడుగుల నాగఫణి శర్మ గారు వారిని నరసింహ అవతారంగా పొగిడారు. వారు సహస్రావతారం చేసినప్పుడు పివి నరసింహరావు గారు పుచ్చుకలుగా ఉండేవారు. అలాగే ఆయన ప్రధానమంత్రిగా ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళినప్పుడు లక్ష్మీ పార్వతి ఆయన పాదాలు కడగటం కూడా నాకు తెలుసు. నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను. ఎంతో ఆదరించి చేశారు. తర్వాత ఆయన 1957లో రాజకీయ అరంగేట్రం చేస్తున్నప్పుడు ఈ స్వామి రామతీర్థ, తర్వాత బూర్గుల రామకృష్ణరావు గారి అనుయూయుడిగా అప్పటి నుంచి చాలా అప్రహతంగా మంత్రిగా, ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఉంచారు. అలాగే హనుమకొండ, రామ్టెక్, బర్హంపూర్, తర్వాత నంద్యాల ఎన్నికలు కూడా చూసిన వాడిని. ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా పివి నరసింహరావు గారు భారతదేశానికి చేసిన సేవ, వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అంగీకరించాక తప్పని పరిస్థితి ఏర్పరిచారు. అటువంటి మహానుభావులకి లేట్గా అయినా భారతరత్న వచ్చింది. మన అందరికీ కూడా ఒక పక్కనే భారతరత్న రావటం గర్వకారణం అయినప్పటికీ కూడా అటు ఎంజి రామచంద్రన్, సినీ యాక్టర్స్, మిగతా వాళ్ళకి ఇస్తే ఆ భారతరత్న ఇది లేదు. అంతకన్నా అంతర్జాతీయ స్థాయి కలిగి ఆయన ఇంకా జీవించుంటే తప్పకుండా నోబెల్ బహుమతి వచ్చి ఉండేది. అటువంటి మహనీయుని
ఈ సందర్భంలో మనం స్మరించుకోవటం చాలా మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే 2000 ఆట కాన్ఫరెన్స్ జరిగింది. వారు మాజీ ప్రధానిగా ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆయన చాలా నిరాడంబరంగా వచ్చి దర్శనం చేసుకుని ఆయన వెళ్తేనే కానీ ఆయన వచ్చినట్టు ఇక్కడ గుళ్ళో వాళ్ళకి కూడా తెలియదు అనమాట. అంత మంచి హంబుల్గా వచ్చి ఆయన దర్శనం చేసుకున్నారు. అటువంటి మహానుభావుడు మన ముందు తిరిగాడంటే వచ్చేవాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఆయన తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు కానీ అటు అంతర్జాతీయ ఖ్యాతి కానీ చాలా మెచ్చుకోదగ్గవి, చిరకాలం గుర్తుండిపోయే పరిస్థితి. ఇంకా మన జూమ్ మీటింగ్స్ కొనసాగుతున్న కొద్దీ మనం ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్స్ అండి. 1991 నుంచి 96 వరకు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించి దేశాన్ని ఒక అస్థిర పరిస్థితి నుంచి సుస్థిర పరిస్థితి తీసుకొచ్చినటువంటి పివి గారి గురించి చెప్తుంటే అంటే ఎన్ని రోజులైనా సరిపోదని డెఫినెట్గా నమ్ముతాను. అలానే ఈరోజు ఐటీ ఉద్యోగులం అందరం ఇవాళ 4 పైసలు వెనుకకేసుకొని రోజు పూటలు తింటున్నామంటే ఆయన పెట్టిన భిక్షగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో you should be able to sit with me for 2 minutes. Okay. Shiva garu, my sister Vijaya, she is driving. Okay. She's driving to the hospital. So let her speak whenever her chance comes, as soon as possible. Okay. So Panjani. Vijaya garu namaskaram andi, meer maatladandi. Akka, so I made some changes after I talked to you, so I'm okay now. Okay, good. Okay then, all right. మాట్లాడండి. Okay, మాట్లాడేసి ఎట్లా వచ్చినావు కదా. Okay, so I am Vijaya Somaraju. నువ్వు you put your video on. Yeah, I think video is on. Are you able to see me? Yeah. Okay, now we can see. So yeah, my husband is also on the call, Ram Somaraju, and my son is there. And actually, I'm in Chicago. I'm supposed to be driving back, but for an emergency call. But I made some arrangements so that I could be here. I'm the youngest daughter of Sri P.V. NarsimhaRao. So we usually tell him Bapu. So I'll be using word Bapu. Please understand that. So being the youngest daughter, everybody thinks that I'm the closest daughter, but no, Bapu is different. And to talk about Bapu, it's an ocean. There is so much depth for him. So I don't think I can say in 1 minute or 2 minutes, and you all know about his political stuff. So I'm going to share only a couple of my personal feelings about him. The first thing is in 1964 or 65, Bapu took me and my twin sister Jaya, both of us, to Stanley Girls High School, and he actually was there for the admission. So he took us personally for the school admission in the primary school. Then moving forward, and Bapu, whenever he had assembly, that was a very good thing for us, because our school was just next to assembly in Hyderabad. So we would always go with him. He would drop us in the school in that car, and he would go, and we used to have some fun time in the back of talk to him, and he was asking about where we are doing, what we are doing. And he was always interested in music and some sort of art. So he encouraged us to do something else beyond the schooling. So with that encouragement, I did my Veena. I learned Veena. Then he was very much into education, as you guys know about it. So that's where I am. I'm an infectious disease physician. I've been working hard for several years here. Okay, sir. So that's all I need to share. Thank you.
Shiva Garu, can you please sir. request everybody to mute their Yeah, requested and we are controlling from here. Yeah, not an issue. Yeah, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విజయ్ గారు. సో మీరు తొందరలో ఉన్నారని తెలుసు. సో ఆయన కూడా సో మీ కుటుంబ సభ్యులందరితో కలిసి మేము అందరం చాలా సంతోషంగా ఈవెంట్ జరుపుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రభాకర్ రావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అండి. అన్మ్యూట్ చేయండి, అన్న అన్మ్యూట్ చేయండి. అంకుల్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. హలో, నమస్కారం. నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. స్పెషల్లీ హోప్ ఐఎమ్ ఆడిబుల్ టు యూ. Yes. గోపాల్ చివుకుల గారు, రాముడు గారు, పివి నరసింహారావు గారు, my family members and all others who have assembled this evening. Good morning to all of you. This is P.V. Prabhakar Rao. I am the third son of NarsimhaRao. Well, it's a wonderful occasion. చాలా కాలంగా మనం ఎదురు చూసిన ఈ భారతరత్న పురస్కారం ఈరోజు సాకారం అయింది. మీ అందరికీ తెలుసుందో లేదో కానీ గత 10 సంవత్సరాల నుండి 3 times there was campaigns, social media campaigns. పివి నరసింహారావు, భారతరత్న ఫర్ పివి నరసింహారావు 3 సార్లు నడిపారండి. And each time there were more than 1 lakh people who participated in it. So దాని తర్వాత కూడా there were 2 governments earlier, Telangana government as well as Andhra Pradesh government under the when Chief Minister Kiran Kumar Reddy was there. They have both of them unanimously passed resolution in the assemblies and sent the resolutions to government of India for conferring this BharatRatna on Mr. NarsimhaRao. Why I'm telling you this? ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈస్ సంథింగ్ లైక్ a big campaign, ఒక ఉద్యమం లాగా నడిచింది పివి గారికి భారతరత్న రావాలని. అది చివరికి దాదాపు 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈరోజు సాకారమైంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ముందుగా ఇది సాధ్యపరిచిన మోడీ గారికి మనందరం కృతజ్ఞత చెప్పాలి. బికాస్ in material of how many people recommend, they don't have to take that into cognizance. It's the Prime Minister's prerogative. It is the Prime Minister who takes a call on BharatRatna, and I'm very happy that he took this call after so many years. Of course, they should have come during Manmohan Singh's time itself, but anyway, better late than never. సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ భారతరత్న ఎందుకు ఇస్తారు? భారతరత్న ఎందుకు ఇస్తారంటే జనరలీ వ్యక్తిగత విజయాలు, whoever achieves the highest in their profession, that is one reason. Second thing is lot of service దేశానికి చేసే సేవను కూడా గుర్తించి భారతరత్న ఇస్తారు. ఇవి రెండే కాకుండా ఎంతమంది, ఎన్ని లక్షలాది మంది, ఎన్ని కోట్లాది మంది ప్రభావితం చేశారు అన్నది కూడా దే టేక్ దాట్ ఇన్ టు కాగ్నిజెన్స్ అండ్ దిస్ అవార్డ్ ఈస్ గివెన్. బట్ పివి గారి విషయానికి వస్తే హి హస్ ఆల్ ద క్వాలిఫికేషన్స్. వ్యక్తిగతంగా అద్భుతమైన స్థాయికి వెళ్ళారు. మీరు మనందరికీ తెలుసు, ఆయన he started his career from a small village in Vangara to reach the Prime Minister's position. And literature లో కూడా, సాహిత్యంలో కూడా మనందరికీ తెలుసు,
13 భాషల్లో అద్భుతమైన స్థాయికి ఆయన ఎదిగాడు. హీ కుడ్ రైట్ అండ్ రీడ్ ఇన్ 8 అంటే పోయిటరీ ఇన్ 8 లాంగ్వేజెస్. సో దిస్ ఈస్ బీన్ హిస్ పర్సనల్ అకంప్లిష్మెంట్. ఇక దేశానికి వస్తే ఆయన సంస్కరణల వల్ల అద్భుతమైన సేవ చేశాడు, లక్షలాది కోట్లాది మంది ప్రభావితం చేశాడు. సో యు సీ హిమ్ ఫ్రమ్ విచ్ ఎవర్ యాంగిల్, ఏ కోణం నుండి చూసినా ఆయన ఖచ్చితంగా ఈ పురస్కారానికి 100కి 1000 వాళ్ళు అర్హత ఉంది ఆయనకి. సో దిస్ దే హ్యావ్ కన్సిడర్డ్. అండ్ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మోడీ గారు డిస్పైట్ బీయింగ్ పర్సన్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీ, ఆయనకి పివి గారికి ఎలాంటి సారూప్యం లేదు ఆలోచన విధానంలో. ఈ డిఫరెన్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ పార్టీ, పివి గారు బిలాంగ్స్ టు డిఫరెంట్ పార్టీ. అయినా కేవలం విద్వత్తును, ఆయనలో ఉన్న ప్రతిభను మాత్రమే గుర్తించి మోడీ గారు ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ఆల్ ఆఫ్ us షుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ మోడీ. లేకపోతే పివి గారి గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు. ఆయన ఇందాకనే మనం అనుకున్నాం ఎన్నో భాషలు ఆయన మాట్లాడగలడు అని. ఓ చిన్న మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఒకసారి అంటే ఇది నాకు అప్పటి అంటే 1994-95లో క్యాబినెట్ సెక్రటరీగా ఉన్న అప్పటి ఆ వ్యక్తి నాకు చెప్పాడు ఈ విషయం. At that particular time when NarsimhaRao ji was going to Paris, this gentleman, the cabinet secretary, was also traveling with him. Just before the plane was about to land in Paris, he has scribbled something on the paper, and he told this cabinet secretary to go and verify. ఇది ఎట్లా ఉందో ఒకసారి ఒక ఒపీనియన్ తీసుకోండి అని ఆ కాగితం ఇచ్చారట ఆ క్యాబినెట్ సెక్రటరీకి. And the cabinet, after landing in Paris, he went and talked to the council, Indian ambassador there. He said, P. Garicharandi, I want to just, he has asked me to verify how good or bad it is. Just want to, some feedback on this. And the ambassador called one of the top literary person from literature, and he asked him to verify that and to tell him. ఆయన అది చూసిన వాడు ఇది అద్భుతమైన పోయిటరీ అండి, ఇది ఎవరు రాశారని అడిగారట. అయితే వాళ్ళన్నట్ట ఇది మా ప్రైమ్ మినిస్టర్ రాశారు అంటే ఇది మేము మా పేపర్లో మేము ప్రచురించవచ్చు అని అడిగారట. అప్పుడు హీ సెడ్ ఐ విల్ ఆస్క్ మై ప్రైమ్ మినిస్టర్ దెన్ ఐ విల్ టెల్ యూ అని. సాయంత్రం రాగానే ఆయన పివి గారిని అడిగారట, మీరు ఇట్లా రాసింది బాగుందని అంటున్నారు, పోయిటరీ చాలా ఎక్సలెంట్గా ఉంది అంటున్నారు, దే వాంట్ టు పబ్లిష్ ఇట్ ఇన్ దర్ పేపర్స్. దానికి పివి గారు ఒకటే మాట్లాడారట, అంటే బాబు ఇది నాకు ఫ్రెంచ్ ఎంత వస్తుందో తెలుసుకోవడానికి నేను రాసిందే తప్ప ఇది ప్రచారాని కోసం కాదు. సో ప్లీజ్ టెల్ దెమ్ నాట్ టు పబ్లిష్ దిస్. ఐ జస్ట్ వాంట్ టు నో, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇంప్రూవైజ్ ఆన్ మై లాంగ్వేజ్, దానికోసం ఇది చేసామని అని చెప్పారు. ఈ మాట నాకు క్యాబినెట్ సెక్రటరీ నరేష్ చంద్ర గారు చెప్పారు. పర్టికులర్ హలో వినపడుతుంది. Can you all go on mute, please? Yeah. I hope I am audible to you all. You are audible అండి. మీరు కంటిన్యూ చేయండి. Okay. So this shows his simplicity and మనిషిలో జిజ్ఞాస ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇందాక ఒకరు వైల్ స్పీకింగ్ వన్ పర్సన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ నోబెల్ బహుమతి అని దాని గురించి పూర్ణంగి గారు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ సో. ఎందుకంటే ఆయన చదివింది బిఎస్సిలో కూడా హిస్ సబ్జెక్ట్స్ వేర్ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ యాజ్ యూ ఆల్ నో. కానీ ఆయన తర్వాత he drifted into politics, and then he learnt 8 languages, so many languages, 13 languages out of his own interest. So ఒక మనిషికి జిజ్ఞాస ఉంటే, ఒక మనిషికి ఇంట్రెస్ట్ ఉంటే
అని మనకు దీనివల్ల తెలుస్తూ ఉంది. నాట్ బీయింగ్ ఫార్మలీ going through that course in the in formal education. He has done it on his own. This is a great thing which we need to emulate. అలాగే ఆయన ఒకవేళ నిజంగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న బిఎస్సి సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఆస్ట్రానమీ నుండి if he had continued, because that were the things which he was really fascinated about. అదే ఆయన కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా పూర్ణంగి గారు అన్నట్టు ఆయన నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేవారేమో. అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. జనరల్గా ఒక మనిషి అయితే ట్రెడిషనల్ గానే ఉంటాడు, లేకుంటే మోడర్న్ అయినగా ఉంటాడు. బట్ పివి గారిలో వాట్ వి సీ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మోడర్నిటీ అండ్ ట్రెడిషన్. ఆయన చూస్తేనేమే 100% తెలుగువాడు ఒక విలేజ్ నుండి వచ్చినట్టుగా ఉంటాడు. కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం అప్ టు డేట్గా మోడర్న్గా ఉండేది. We all know about his accomplishment as Prime Minister in the field of economic reforms. What we also need to know is he was considered as the father of nuclear technology also. This was told by none other than Atal Bihari Vajpayee. He gave this accolade to him, saying that అసలు మన దేశంలో ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ఈ స్థాయికి పెరిగిందంటే యూ హ్యావ్ టు గివ్ ఫుల్ క్రెడిట్ టు మిస్ నరసింహారావు అని వారు చెప్పారు. అలాగే అబ్దుల్ కలాం గారు అనేవారు మిసైల్ టెక్నాలజీ ఈజ్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ సో మచ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ షోన్ బై మిస్ నరసింహారావు. ఆయన టైంలోనే ఈ మిసైల్ టెక్నాలజీ వచ్చింది. సో హీ వాస్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ టెక్నాలజీ, మోడర్న్ డే టెక్నాలజీ. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ న్యూ కంప్లీట్ వేదాస్ అన్ని చదువుకున్నారు, మన ట్రెడిషన్స్ గురించి తెలుసు. సో టు హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ ట్రెడిషనల్ బట్ అట్ ద సేమ్ టైం హ్యావ్ పెన్షన్ ఫర్ టెక్నాలజీ, దిస్ ఈస్ ఎ రేర్ కాంబినేషన్. ఇంకోటి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాజ్ అ పర్సన్ హూ వుడ్ అట్లా కూర్చుంటే 5 గంటలు 6 గంటలు అలాగే కాన్సన్ట్రేట్ చేస్తూ ఆయన ఫోకస్డ్గా పనిచేసేవారు. ఈనాడు మన పిల్లలు, చిన్న పిల్లలే కానివ్వండి, యూతే కానివ్వండి, ఒకటి మొదలు పెడితే 10 పనులు చేస్తుంటారు అండ్ దే ఆర్ నైదర్ హియర్ నాట్ దేర్. అలా కాకుండా పివి గారు మనకు నేర్పింది ఏమిటంటే ఒక కర్మయోగిలాగా పనిచేయడం ఎలాగా. గతం శోకోన కర్తవ్యో భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణ. అంటే ఆ వర్తమానంలో ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచించలేదు, రేపేదో అవుతుందని ఆయన పెద్దగా దాని గురించి వరి కాలేదు. లివ్డ్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ డిడ్ ఇస్ బెస్ట్ టు ద జాబ్ ఆన్ హ్యాండ్. దాట్ ఈస్ కర్మయోగా అండ్ దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు emulate. The younger generation has to understand this. ఇలా అనేకమైన జీవితం అంతా ఆయన చూస్తే ఎట్లా అంటే ఒక ఇట్ ఈస్ లైక్ వాట్ యు కాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ లాగా ఉంటుంది. మనకి అన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. కాన్సన్ట్రేషన్, తర్వాత ఎప్పుడు ఎవరు ఏమన్నా జస్ట్ నాట్ బాదర్డ్. మంచి చెప్పిన ప్రైజెస్కే కానీ ఆయన పొగిడిన తెగిడిన అన్ని ఒకటే తీరుగా తీసుకున్నారు. He was one person who just didn't bother about what others thought about him. He did exactly what he had to do. అందుకే చివర ఒక 2 నిమిషాలు చెప్పితో నేను ముగిస్తాను. ఆయన హాస్పిటల్లో ఉన్నారండి. జస్ట్ ఇంకొక 1 day అయితే ఆయన చనిపోతారు అనగా పీపుల్ వేర్ వర్కింగ్ ఆన్ హిమ్ కంటిన్యూస్లీ. మెడిసిన్స్ ఇస్తున్నారు, దే ఆర్ ట్రైంగ్ టు bring him back. ఆయన సడన్ గా ఆయనకి వి స్టార్టెడ్ టాకింగ్. ఆ దొరికిన 5-10 నిమిషాల్లో ఓ మాట అన్నారండి. ప్రభాకర్ వై ఆర్ దే స్టిల్ కంటిన్యూయింగ్? ఇంత నన్ను ఇంకా బ్రతికించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మనిషి పుట్టడం ఎంత సహజమో చనిపోవడం కూడా అంతే సహజం. డోంట్ డూ దిస్. ఐ హ్యావ్ డన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హ్యాడ్ టు డూ. ఐఎమ్ ఏ వెరీ సాటిస్ఫైడ్ మ్యాన్ అన్నారండి. ఐఎమ్ ఏ సాటిస్ఫైడ్ మ్యాన్ అని చాలా తక్కువ మంది అంటారు నా ఉద్దేశంలో. ఎప్పుడు ఇంకేదో చేయలేదనో, అయ్యో నా పిల్లలు ఏదో ఇంకా డబ్బు సంపాదించలేదనో, ఇంకా వాళ్ళకి వదిలిపెట్టలేదనో, ఆస్తులు సంపాదించలేదో ఇలా ఆలోచిస్తారే తప్ప
ఐఎమ్ ఏ ఫుల్లీ సాటిస్ఫైడ్ మ్యాన్, ఐ హ్యావ్ నథింగ్ మోర్ టు లుక్ ఫార్వర్డ్ టు అన్నది ఒక్క మా నాన్నగారి దగ్గరే చూశానండి. దిస్ ఈస్ సంథింగ్, ఆయన evolved himself to such a great position. It's very difficult to achieve that position, but at least we can make an effort. That's what I feel. ఇందాక ఆయన ఓషన్ లాంటి వాడు అని అన్నారు ఎవరు, చాలా కరెక్ట్గా చెప్పారు. ఆయన మహాసముద్రం. అయితే ఆ మహాసముద్రంలో ఎన్నో రత్నాలు ఉన్నాయి. ఎంత లోపలికి వెళితే అన్ని రత్నాలు దొరుకుతాయి. కాబట్టి మై సజెషన్, మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, ఎందుకంటే మీరంతా చదువుకున్న వాళ్ళు, ఐటీ రంగంలో బాగా నిష్ణాతులు, చాలా మంది ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు. ఇందాక అన్నారు ఐటీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఖచ్చితంగా పివి గారి చలవే అని. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. ఐఎమ్ ప్రైవీ టు దాట్. సో ఆ స్థాయిలో అంటే ఆయన ఆ మహాసముద్రంలో ఎన్ని కోణాలు అంటే ఎంత లోపలి వెళితే అన్ని రత్నాలు దొరుకుతాయి. ఆయనలో అనేక కోణాలు. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎంత మీరు చదివితే ఆయన గురించి అన్ని కోణాలు బయటపడతాయి. ఒకసారి మనకు బ్రహ్మాండమైన వ్యక్తిత్వం కనబడుతుంది, ఒకసారి ఒక సైంటిస్ట్ కనబడతాడు, డిప్లొమాట్ కనబడతాడు, ఒకసారి ఒక రిఫార్మిస్ట్ కనబడతాడు. ఇలా అనేక కోణాలు మన ఆయనలో చూడగలం. ఇలాంటి వ్యక్తికి ఈరోజు బ్రహ్మాండమైన పురస్కారం లభించింది. అతను మన తెలుగువాడు కావడం, మన తెలంగాణ వాడు కావడం, మన భారతీయుడు కావడం. అయితే మనం అక్కడి వరకే పరిమితం చేయొద్దు, ఎందుకంటే ఆయన విశ్వమానవుడుగా మనం గుర్తించాలి. ఆయన కేవలం తెలుగువాడనో భారతీయుడు అంతవరకే పరిమితం చేయొద్దు. అంటే ఆయన ఇవాల్వ్డ్ మచ్ బియాండ్ ఆల్ దాట్. ఓ కులానికో మతాన్నో ఆయనకి ఆపాదించొద్దు. ఆయన ఏ స్థాయిలో ఉన్నా మనం ఇక్కడ నమస్కారం చేద్దాము. లెట్ us be happy on this wonderful occasion. Learn a thing or two from his life. ఈ సంతోషాన్ని, ఆయన స్ఫూర్తిని వచ్చే తరాలకు మనం అందించే ప్రయత్నం చేద్దాం. This is the best tribute we can pay to a great man called Mr. NarsimhaRao. So thank you very much, all the people from Atlanta. I know your time is very important, and despite this, you have taken so much of time to, concentrate on this particular subject. It only shows how much of imprint he has left in the hearts of all of us. So thank you very much, all the people who have assembled there. Thanks for giving me this opportunity. Thank you. మీరు ఒక మంచి మాట చెప్పారు. చాలా ఏళ్ళ నుంచి కష్టపడ్డా కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని భారతరత్న ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఆయన నిర్ణయం తీసుకున్నారు కదా. సో ఈరోజు దేశం అంతా గత కొన్ని నెలలుగా అయోధ్య రామ మందిరం గురించి అందరం మాట్లాడుతున్నాం. సో అందరికి తెలిసిందే. 1 minute అండి, రామ మందిరం రావడానికి పివి గారి కారణం. అదే అంటారు. చాలా మంది తెలీదు. ఆయన ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు in 2007, 7th of January 2007లో ఆర్డినెన్స్ పాస్ చేసి 67 ఎకరాలు ఎక్కడి నుండి త్రూ ఆర్డినెన్స్ ఈస్ అక్వైర్డ్ దట్ ల్యాండ్. ఇప్పుడు వచ్చిన రామ మందిరం 67 ఎకరాల్లోనే వచ్చింది. దిస్ మెనీ పీపుల్ డూ నాట్ నో. ఆ 67 ఎకరాలు లేకపోతే ఇవాళ రామ మందిరం వచ్చేదే కాదు. వెరీ వెరీ క్లియర్. అలానే ఇంకొక మాట కూడా చెప్పారు మీరు అణు పరీక్షల గురించి. గవర్నమెంట్ మారిన తర్వాత వాజ్పేయి గారు స్వయంగా అన్నారు, హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక చిన్న పేపర్ పెట్టారు నా చేతిలో, దాంట్లో ఆయుధం రెడీగా ఉందని. ఏమైంది? సామాగ్రి తయారు అణు పరీక్షల గురించి కరెక్ట్ ఆయుధం రెడీగా ఉందని చెప్పారు, పేపర్ చేతిలో పెట్టారని చెప్పి స్వయాన వాజ్పేయి గారు చెప్పినట్టు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆయన అదే మీరు అన్నట్టు సముద్రం అంతే, ఇక మనకు అది లోతు దొరకదు. సో తప్పకుండా. సో మనము నెక్స్ట్ స్పీకర్ను ఇన్వైట్ చేద్దాం మాట్లాడడానికి. డాక్టర్ శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. పివి గారితో మంచి అనుబంధం ఉంది ఆయనకి. ఉమామహేశ్వరరావు గారు నమస్కారం అండి, ఉన్నారా లైన్లో? నమస్కారం అండి. ఉమామహేశ్వర్ గారు ఉన్నాను, లైన్లో మాట్లాడండి సార్. పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు, ప్రణామాలు. వీళ్ళందరినీ చూస్తుంటే పివి గారిని చూస్తున్నట్టుగానే ఉంది. ఆ పోలికలు ఎక్కడ పోతాయి మరి? ఉన్నాయి అవన్నీ. వాళ్ళు మాట్లాడుతుంటే తీరు కానీ,
మాట్లాడే విధానం కానీ. పివి నరసింహారావు గారికి నాకు పరిచయం పరోక్షంగా మా మేనమ్మ గారు బండారు చంద్రమౌళీశ్వరరావు గారు, వారు బహుశా ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా పరిచయమే ఉంటుంది, పేరు వినే ఉంటారు. వీరు స్వాతంత్ర సమరంలో సహాధ్యాయులు. పివి గారు హన్మకొండ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా ఎంపీగా గెలిచారు. పివి నరసింహారావు గారిని ఒకసారి వారు పదవిలో లేనప్పుడు వారి ఇంట్లో కలిశాను. ముఖ్యంగా పదవిలో ఉన్నప్పుడు అధికార హోదాలో డైరెక్టర్ ఆఫ్ ప్రోటోకాల్గా వారిని ప్రైమ్ మినిస్టర్గా 8 సార్లు హైదరాబాద్లో రిసీవ్ చేసుకొని వారి పర్యటన ఏర్పాట్లు చూడటానికి అది నాకు ఒక మహద్భాగ్యం కలిగింది. ఆయన మనిషి ఎంత సింప్లిసిటీ అంటే, వారు రాజ్భవన్లో ఉన్నారు. ఉంటే ఈ కుటుంబాల్లో మామూలుగా మన ఇండ్లలో చేసుకునే పచ్చళ్ళు ఏముంటాయో అక్కడ షెఫ్ని పిలిచి ఆ పచ్చళ్ళు చేసి పెట్టండి వారికి అని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్పాను. అట్లాంటి పచ్చళ్ళు చేసి పెట్టిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆయనకు చాలా నచ్చిందిట అని. ఆ పచ్చళ్ళని చిన్న డబ్బాల్లో పెట్టి ఇచ్చాము. ఆయన ఢిల్లీకి తీసుకెళ్లారు వాటిని. అంటే ఆ సింప్లిసిటీ, ఆ రుచులు చిన్నవి, కుటుంబంలో సంబంధించినవి, ఆ ఢిల్లీలో ఉంటే ఈ రుచులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, కష్టం వారికి అని చెప్పి చిన్న డబ్బాలో పెట్టి ఆ 2-3 పచ్చళ్ళు ఇస్తే వారి ఢిల్లీకి తీసుకుపోయారు. అదొక కోణం. రెండోది, ఆయన నేను 96లో 96లో గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నాను. కలెక్టర్గా ఉంటే వారు ఆ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకి మంగళగిరిలో సభను అడ్రస్ చేయడానికి వచ్చారు. అక్కడ మంగళగిరి సభ ప్రాంగణం ఏర్పాట్లన్నీ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు రోసే గారి బాధ్యతగా ఉండింది. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మే నెలది బాగా విపరీతమైన ఎండలు గుంటూరు జిల్లాలో. అన్ని బట్టలతోటి వాటితోటి ప్రాంగణం అంతా చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత సభాస్థలి మీద కొంచెం ఉక్కగా ఉంది. అయితే అక్కడ వాళ్ళు ఒక ఫ్యాన్ పెడతామని చెప్పి అడిగారు. ముందుగా ప్రధానమంత్రి వెంట వచ్చే వారి బృందంలో వాళ్ళని అడిగారు. అక్కడ మా కొలీగ్ ఒక ఆయన ఉన్నారు. అప్పుడు వారి వెంట ఆంధ్ర సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ వారు కూడా వారిని అడిగారు. వారు అడిగితే ఎస్పీజీ వాళ్ళని అడగమన్నారు. ఎస్పీజీ వాళ్ళని అడిగితే అది పెట్టడానికి వీల్లేదన్నారు. వీల్లేదు, కానీ కలెక్టర్ గారు ఒప్పుకుంటే పెట్టచ్చు, మీరు కలెక్టర్ గారిని అడగండి, ఆయన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కదా, వారు ఒప్పుకుంటే పెట్టచ్చు అన్నారు. అప్పుడు నా దగ్గరికి వచ్చారు వారు, ఇట్లా వాళ్ళు అన్నారండి అని. ఎస్పీజీ వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? ముందర అది పెట్టినట్లయితే చిన్న రవ్వ ఏదన్నా వచ్చినట్లయితే అక్కడ నిప్పు రావు కనుక పొరపాటున వస్తే అంత పెద్ద కాన్ఫ్లాగ్రేషన్ అయిపోతుంది. ఆ ప్రాంగణం అంతా కూడా బట్టలతోటి, తడికలతోటి, వాటితోటి కట్టింది కావడం చేత చాలా పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రమాదం ఒక పక్కనైతే ప్రైమ్ మినిస్టర్ గారు అసౌకర్యం రెండో పక్కన. నేనన్నాను, మీరు ఒప్పుకోలేదు కదా ఎస్పీజీగా, మీరు ఒప్పుకొని దేని కారణం చేత? వారి సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా అంతకంటే తక్కువ ప్రాధాన్యత నేను మాత్రం ఎట్లా ఇస్తాను? వారికి కొద్దిగా అసౌకర్యం ఉంటే మాట వాస్తవమే. దానికి వారి తర్వాత మనం క్షంతవ్యులం అవుతాం, అడుగుదాం, క్షమాపణ కోరుదాం, కానీ ఈ రిస్క్ మాత్రం తీసుకోవద్దు, నేను ఒప్పుకోనని చెప్పాను. అది నేను ఒప్పుకొని పోయిన తర్వాత దాని మీద ఒక ఫార్మల్ కంప్లైంట్ చేశారు రోసే గారు ప్రభుత్వానికి. ఈయన ప్రోటోకాల్ సరిగా పాటించలేదు, ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన సౌకర్యంలో ఈ లోపం చేశారు అని. నేను అంతకుముందు డైరెక్ట్ ప్రోటోకాల్గా పనిచేసిన వాడిని. ప్రోటోకాల్గా ఈయన పాటించలేదు అని అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ప్రోటోకాల్లో పనిచేసి వచ్చిన వాడు ఇతను కాదని చెప్పి నన్ను సమాచారం అడిగారు. నేను సమాచారం పంపించాను ఉన్న విషయం. నా తరఫున చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళి ఆ అసెంబ్లీ కమిటీ ముందర చెప్పారు, ఇది వారి రక్షణకు సంబంధించిన విషయం, అది జిల్లా మేజిస్ట్రేట్ చేసిన పని సబబే అది, దానివల్ల వారికి కాస్త అసౌకర్యం అయి ఉంటుంది, కానీ ఆ రిస్క్ తీసుకోవడం కష్టం. ఎండలు మధ్యాహ్న పూట వచ్చారు వారు అక్కడ మీటింగ్ అటెండ్ కావడానికి, అందువల్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టే, అది మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి కమిటీ ముందర చెప్పడం జరిగింది. అయితే పివి నరసింహారావు గారు 8 సార్లు వచ్చారు, కలిశారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా కలుస్తుండేవాళ్ళం. వారి ఇంటికి వెళ్ళి మాట్లాడాం. మేము వేరే ఇదేదో విషయంతో మా మేనమామ వారితో కలిసి వారి ఇంట్లో మాట్లాడొచ్చాం. వారు ఎంత చక్కగా చెప్పారంటే, ఇంటర్ఫియర్ ఏ రకంగా కాకూడదు,
గవర్నమెంట్ వ్యవహారంలో ఇంటర్ఫియర్ ఏ రకంగా కాకూడదు, ఇంటర్ఫియర్ కావాలనే కోరికతో మేము వెళితే గవర్నమెంట్లో ఇంటర్ఫియరెన్స్ ఏ రకంగా కాకూడదు అని చెప్పి మాకు కౌన్సిల్ ఇచ్చి పంపించారు ఆయన. అయితే ఆయన పదవిలో లేనప్పుడు వెళ్ళాం, పదవిలో ఉన్నప్పుడు కలవడానికి ఆస్కారం కూడా లేదు, వెళ్ళలేదు ఎప్పుడు, అట్లా దానికోసం వెళ్ళింది లేదు. అదొక గుణపాఠం. అంటే వారు ఏ రకంగా చూసేవారు అని అంటే నిర్ణయాలలో చాలా నిర్ణయాలు చాలా మంది చెప్తారు ఆయన నిర్ణయాలు తీసుకునేవారు కాదు అని. ఆయన నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయంగా ఆయన అనుకునేవారు. కొన్ని సందర్భాలలో ఒక నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే. నిర్ణయం తీసుకోవద్దు అనేది ఒక నిర్ణయం, అది కూడా ఒక నిర్ణయంగానే భావించేవారు. అది అపర చాణక్యుడిగా వారిని చెప్తున్నారు వర్ణించేవాళ్ళు. అంటే కారణం మైనారిటీ ప్రభుత్వాన్ని నడపటం ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ మైనారిటీ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా 5 ఏళ్ళు వారు నడిపారంటే కారణం ఆయనకు వాజ్పేయి గారికి మధ్యలో ఉండే వ్యక్తిగత సంబంధం కారణం కూడా. వారిద్దరి మధ్య ఒకళ్ళంటే ఒకళ్ళు గౌరవం ఉండదు. ఇందాక చెప్పారు న్యూక్లియర్ దాని గురించి. ఆ కార్యక్రమాన్ని, ఆ గౌరవం ఉండటం చేతనే ఆ అసంపూర్ణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేశారు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత. అంటే పార్టీలలో వ్యక్తుల మధ్యలో ఆ గౌరవం కనుక ఉన్నట్లయితే పార్టీతో సంబంధం లేకపోయినా కంటిన్యూటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ అని ఏ రకంగా జరిగింది అనేది దేశంలో మనకు కనిపిస్తుంది. అయితే ఇంకొక చిన్న విషయం ఏమిటంటే రిఫార్మ్స్ గురించి చెప్పారు పెద్దలు, ప్రభాకర్ రావు గారు ఇతరులు మాట్లాడారు. ఒకసారి మన్మోహన్ సింగ్ గారు వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్గా. పివి గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్గా వస్తే నేను ఇప్పుడు డైరెక్ట్ ప్రోటోకాల్గా ఉన్నాను. మామూలుగా డైరెక్ట్ ప్రోటోకాల్గా పోయి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ నాకు వ్యక్తిగతంగా వీరంటే గౌరవం ఉండటం చేత నేను వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. రిసీవ్ చేసుకొని రాజ్భవన్ తీసుకొని వచ్చాము. రాజ్భవన్కి వచ్చాక రాజ్భవన్లో రోషే గారు, అప్పుడున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండే సెక్రటరీసు ఇద్దరు, మాధవరావు గారని, తర్వాత రాజ్భవన్ మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు దువ్వూరి సుబ్బారావు గారని, వారిద్దరు ఉండి మాట్లాడుతున్నారు. నేను కూడా పక్కన కూర్చొని ఉన్నాను. రోషే గారు మన్మోహన్ సింగ్ గారిని పొగడుతున్నారు, మీరు అంతటి వారు, ఇంతటి వారు, ఇంత రిఫార్మ్ తీసుకొచ్చారు, అవి తెచ్చారు, ఇవి తెచ్చారు అని. కొన్ని నిమిషాల పాటు రోషే గారు మాట్లాడిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు అన్నారు ఒక మాట, అంటే ఇవన్నీ మనకు ఎక్కడ పుస్తకాల్లో రావు ఈ విషయాలు. రోషే గారు మీరు అవన్నీ చెప్పారు నిజమే, కానీ ఈ గౌరవం అంతా పివి గారికి చెందుతుంది. మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు we were in a very, very bad shape. Country's economy was in a bad shape. వారు ఒక మాట అన్నారు, మనం తీసుకోవాల్సిన టఫ్ డెసిషన్స్ అన్నీ తీసుకుందాము దేశాన్ని ఈ స్థితి నుంచి బయటపడేయటానికి. ఒకవేళ అవి సక్సెస్ కాకపోతే మనం కూడా వెళ్ళిపోదాం అంతే, కానీ టఫ్ డెసిషన్స్ మాత్రం తీసుకుందామని ఆయన నా వెనక నిలబడబట్టి, ఆ రాజకీయ స్థైర్యం ఉండబట్టి నేను ఆ నిర్ణయాలు తీసుకోగలిగాను. ఆ రకమైన నిర్ణయాలు అప్పుడు తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి క్రెడిట్ అంతా వారికి చెందుతుంది అని ఆయన అన్నారు. ఇది ఎక్కడ మన గ్రంథాల్లో దొరకదు. కానీ పబ్లిక్గా ఆ మాట మన్మోహన్ సింగ్ గారు అనే పరిస్థితి, వాతావరణం, పొలిటికల్ వాతావరణం లేదు కాబట్టి ఆయన పబ్లిక్గా అని ఉండకపోవచ్చు. కానీ స్మాల్ క్లోజ్ మీటింగ్లో వారికి పివి గారు ఉంటే గౌరవం, ఇది ఖచ్చితంగా తెలిసింది. వారు కూడా వారికి భారతరత్న ఇవ్వలేకపోవడానికి కారణం 2 టర్మ్స్లో వారు ఉన్నా కూడా అప్పుడున్న రాజకీయ వాతావరణమే కారణం అయి ఉంటుంది. ఆయన మనసులో ఎట్లా ఉన్నా కూడా అది అమలు చేయడానికి లేని పరిస్థితి వారికి ఉంది. కానీ వారికి వ్యక్తిగతంగా ఈయన మీద గౌరవం లేదని మాత్రం మనం అనుకోలేము. కాకపోతే ధైర్యం చేసి ఆయన ముందరికి వచ్చి ఉంటే వేరుండేదేమో, కానీ అది మనం చెప్పలేము. వారి కారణాలు వారికి ఉంటాయి. ఏదైనా సరే ఆ అంతటి మహనీయుడికి పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీ ఐడియాలజీతో సంబంధం లేకుండా ఆ వ్యక్తిని గుర్తించి, వ్యక్తి వెనక ఉండే సమర్థతను, ప్రతిభను గుర్తించి మోడీ ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఇందాక ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా ఆయన ఏదో కులం నుంచి వచ్చిన వాడిగా వాడిని చూడకూడదు. యాక్చువల్గా మన దేశ రాజకీయాల్లో అంబేద్కర్కి ఆ పరిస్థితి పట్టింది. ఆయన ఏదో ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం చేత ఆయన అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఆస్కారం లేని పరిస్థితి ఒక రకంగా ఈ రకమైన యాటిట్యూడ్ క్రియేట్ చేసిందని నాకు అనిపిస్తుంది. అందువల్ల ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయవలసిన వ్యక్తి కాదు. మనందరం సంతోషిస్తాం, కానీ ఇంత ప్రతిభ కులాన్ని, మతాన్ని దాటి, దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తి గడించిన వ్యక్తి ఆయన, అట్టటివాడు అని చెప్పేసి
అయితే ఆయన ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టైమ్స్లో కూడా ఆర్టికల్స్ వచ్చినాయి, వారి గురించిన వివరణ కూడా చాలా బాగా వచ్చింది, రిఫార్మ్స్ గురించి వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించింది. ఆయన స్పీచెస్ ఆయనే రాసుకునేవారట. ఎందుకంటే ఆయనకు స్పీచ్ ఎవరు రాసి ఇవ్వాలి? ఆయన అంతటి ప్రతిభ, అంతటి విద్వత్తున్న వ్యక్తికి స్పీచ్ రాసి ఇవ్వడం, మిగతా వాళ్ళు రాసి ఇవ్వడం చాలా కష్టం. అట్లాంటిది ఆయన స్పీచ్ ఆయన రాసుకోవడమే కాదు, ఆయన టైప్ చేసుకునేవారట. ఆయన వ్యక్తిగత శ్రీమతి చెప్తుండేవారు, కంప్యూటర్లో కూర్చొని ఆయన స్పీచ్ ఆయన టైప్ చేసుకునేవారట ఆ వయసులో. అంటే అది ఆ జిజ్ఞాస, నేర్చుకోవాలి, వయసుతో సంబంధం లేకుండా చాలామంది కంప్యూటర్ నేర్చుకోవాలి అని అంటే కంప్యూటర్స్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వంలో అరవిందరావు గారిని మా కొలీగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన చెప్తుండేవారు, ఒకసారి కంప్యూటర్ తెచ్చిపెట్టారు ఆఫీస్లో, ఎవరు వాడట్లేదు వీటిని, పాత టైప్ మిషన్లనే వాడుతున్నారు, ఆ రెసిస్టెన్స్ ఉంది మెంటల్గా, ఇది చేస్తే మా ఉద్యోగాలు పోతాయేమని మొదటి భయం అప్పట్లో ఉండేది. ఉద్యోగాలు పెరిగినాయని ఇందాక మీరంతా ఒప్పుకున్నారు, అది కంప్యూటర్ రావడం చేత అనేక ఉద్యోగాలు వచ్చినాయని. అయితే ఈయన ఒక రోజున ఏం చేశాడు, ఆ పాత కంప్యూటర్ని తీసుకుపోయి గదిలో పెట్టేసి తాళం వేసి, ఇక వాడండి వీటి మీద టైప్ చేయడం మొదలుపెట్టండి అని ఫోర్స్ చేస్తే అప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టారట. అంటే అట్లాంటి పరిస్థితి ఉండేది కంప్యూటర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రభుత్వ శాఖలలో. అట్లా ఉన్న ఆయన మాత్రం వ్యక్తిగతంగా ఆయన రాసుకునేవన్నీ త్వరగా చేసుకునేవారట. అది చాలా కష్టమైన విషయం అది. కాకపోతే అది యాటిట్యూడ్. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన పనిని మనం చూసుకోగలటం, అదొక అద్భుతమైన యాటిట్యూడ్ మనం నేర్చుకోవాల్సింది వారి నుంచి. ఇందాక ఇతరులు చెప్పారు, వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని. ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణం నుంచి మనం చూడటం మొదలు పెడతాం అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏముంటుందంటే ఆయనని మనం రాజర్షిగా భావించాలి, ఫిలాసఫర్ కింగ్గా ఉండాలి అని చెప్పి సోక్రటీసు, అరిస్టాటిల్ వాళ్ళ గ్రీకు తత్వవేత్తలు అంటుండేవారు. ఆయన ఒక రకంగా రాజర్షి. ఉద్యోగాలన్నీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయినారు, వచ్చి తన పుస్తకాలు, గ్రంథాలు అవి ఇవన్నీ తెచ్చుకొని హైదరాబాద్కు వచ్చారు. ఆయన కుర్తాళం పీఠానికి పీఠాధిపతిగా కావాలని చెప్పి సూచన వచ్చింది. దానికి ఆయన సిద్ధపడుతున్న సమయంలో రాజీవ్ గాంధీ గారి హత్య తర్వాత ఆయనకు మళ్ళీ వెనక్కు పిలిపొచ్చి ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి సన్యాసత్వాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు అంటే ఏమిటి? భారతీయ పరంపరలో సన్యాస స్థాయి చివరి స్థాయి, వానప్రస్థం తర్వాత సన్యాస స్థాయి. ఆ స్థాయికి మానసికంగా వచ్చారు. ఉన్న తర్వాత ఆయన మరణం అప్పుడు ముందు రోజున ఆ రకంగా మాట్లాడారు, ఈ రకంగా అన్నారు నాన్నగారని ప్రభాకర్ రావు గారు గుర్తు చేసుకోవడంలో నాకేమాత్రం ఆశ్చర్యం కలగలేదు. అంటే మానసికంగా అప్పటికే సన్యాసి అయిపోయినాడు ఆయన. అంటే సన్యాసి అయిపోయిన స్థితితో రాజుగా మళ్ళీ వచ్చాడు. అంటే ఆయన్ని మనం రాజర్షిగా గుర్తించాలి. జనకుడికి చెప్తారు రాజర్షి అని చెప్తారు అనమాట, ఫిలాసఫర్ కింగ్ ఆయన. అందుకని రాజర్షి అని జనకుడిని మనం గుర్తిస్తుంటాం. ఆధునిక సభలో, ఆధునిక సమాజంలో మన దగ్గర ఉన్న వాళ్ళల్లో రాజర్షిగా గుర్తించాలి అని అంటే పివి గారిని మనం తలుచుకోవాలి. ఆయన ఆ రకమైన విద్వత్తు ఉన్న వ్యక్తే కాకుండా ఆ రకమైన ఉంది. ఖచ్చితంగా తన ప్రతిభతోటి, తన అప్రోచ్ తోటి ఇతరులతోటి ఏ రకంగా అన్వయం చేసుకోవాలో తెలిసిన వ్యక్తి కాబట్టి మైనారిటీ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా ఆయన 5 ఏళ్ళు నడిపి దేశానికి ఒక సుస్థిరత తీసుకొని వచ్చారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఆ మార్గం నుంచి మరటానికి, వెనక్కి తిరగడానికి ఆస్కారం స్థాయికి దేశాన్ని ఒక కన్సాలిడేటెడ్ స్థితికి తీసుకొచ్చి వదిలిపెట్టారు. అదే మార్గంలో తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అటు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ఇట్లాగో కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి అవే కంటిన్యూ చేశారు. మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఈ 2 టర్మ్స్లో కూడా ఆ రిఫార్మ్స్లోనే కంటిన్యూ అవుతోంది, దేశం అభివృద్ధి చెందుతోంది. అంటే ఒక సరైన పునాది ఏర్పరిచిన తర్వాత ఆ పునాది రాళ్ళు ఎంత గట్టివో ఆయన వేసినవి, ఆయన ఆలోచన పంథా ఎంత గట్టిదో, ఎదుటివాడు కూడా తిరస్కరించలేని పంథా ఆయన ఏర్పాటు చేసి దేశానికి ఒక సుస్థిరతనిచ్చాడు. ఆయన మనం ఇలా తలుచుకోవటం చాలా ముదాహం. మనందరం వారికి శతధా నివాళులు అర్పిస్తూ, మీరందరూ అట్లాంటాలో ఉంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు, 4 మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ ఉమామహేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీరు అన్నట్టుగా ఒకసారి సహస్రావధాన అటెండ్ అయినప్పుడు ప్రత్యేకులుగా ఒక ప్రశ్న అడగండి అని మాడుగుల వారు అడిగినప్పుడు, ప్రశ్నల్లోనే మునిగి తేలుతున్న నాకు అన్ని ప్రశ్నలే, ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఇంకో ప్రశ్న డిసప్పాయింట్ అవుతుంది అన్న మాట అన్నారు ఆయన. సో దాంట్లో వెంటనే ఒక సమస్యల్లోంచి రిజల్ట్స్ ఎలా తీసుకురావాలి అని తెలుసుకోవాలంటే కనుక పివి గారిని అంటే ఆయన్ని ఫాలో అయితే బెటర్. అంటే ఒక
ఒక బ్యాంకులు అంటే ఒక రిజర్వ్ బ్యాంకులో పనిచేసిన గవర్నర్గా పనిచేసినటువంటి నాన్ పొలిటీషియన్ అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా తీసుకోవడమే ఆయన తీసుకున్న పెద్ద నిర్ణయం. ఈరోజు దేశం మీరు అన్నట్టు ఇన్ని ఇప్పటికీ 30 సంవత్సరాల పైగా మనం ఈజీగా నడుస్తున్నాము ఈరోజు అంటే కనుక. సో ఆయన తీసుకున్న నిర్ణయము, ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్పీకర్గా సుభాష్ గారు ఉన్నారండి. మన సుభాష్ నటరాజ్ గారు. హలో నమస్కారం అండి, అందరికి నమస్కారం. 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 నా పేరు ఎన్వి సుభాష్ అండి. ఒక 3 నిమిషాలు మాట్లాడండి సార్. నా పేరు ఎన్వి సుభాష్ అండి. నేను ఈవీ గారి పెద్ద మనవండి, పెద్ద అమ్మాయి పెద్ద కూతుర్ని. ప్రస్తుతం నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరియు ముఖ్యంగా మీడియా ఇన్ఛార్జ్ గా ఉండడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో వర్తమాన రాజకీయాల్లో ఉన్నాం. చాలా సంతోషం వారు ఈరోజు అట్లాంటాలో మరి మీకు విలువైన సమయం మాకు ఇచ్చి మా కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఈ యొక్క వేదికపై తీసుకొచ్చి మరి పివి నరసింహారావు గారు మరి వారికి భారతరత్న వచ్చినందుకు ఒక ధన్యవాద తీర్మానం రూపంలో మనందరం కలుసుకున్నందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు చెబుతూ చాలా సంతోషం. చాలా విషయాలు పెద్దలు అంటే మా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఇంతకుముందు. అంటే క్లుప్తంగా ఏదైతే చెప్పడానికి 3 నిమిషాలు సమయం ఇచ్చినారో అంటే 3 నిమిషాల్లో నేను ఈ యొక్క ప్రసంగం అంటే కంప్లీట్ చేస్తాను. దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, నేషన్ ఫస్ట్ అనే వ్యక్తిలో అంటే నేను, నా కుటుంబం, నా పార్టీ, నా ఊరు, నా గ్రామం, నా రాష్ట్రం అనకుండా ఈ దేశం బాగుపడితే మనం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారని చెప్పి ఆలోచించే దాంట్లో మొదటి వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. ఆ రోజు అంటే వారు ఏ యొక్క శాఖలో ఉన్నా, మంత్రి పదవిలో ఉన్నా కూడా రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, పర్ఫార్మ్ అంటే రిఫార్మ్స్ తీసుకొస్తే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. మనం ఏంటంటే పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆ పర్ఫార్మెన్స్ నుంచి మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం అని చెప్పి నమ్మిన వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. చాలా మంది చాలా విషయాలు చెప్పినారు. అంటే వారికి ఉన్న వ్యక్తిగత అనుభవాలు కానివ్వండి, వారికి ఉన్న సన్నిహిత ఏంటంటే ఉన్న అనేకమైన కార్యక్రమాల గురించి చెప్తున్నారు. కానీ భవ్యమైన రాష్ట్ర అంటే దేశ ఆర్థిక అంటే పరిస్థితి కోసం అంటే భవ్యమైన భారతదేశం ఉండాలని చెప్పి అనేకమైన సాహసపేత నిర్ణయాలు తీసుకొచ్చిన ఘనత కూడా శ్రీ పివి నరసింహారావు నడుస్తున్నాం. వారు అంటే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ధైర్యంగా మాట్లాడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది కనుక భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేస్తున్నందుకు కూడా అంటే ఘనత కూడా వారికే దక్కుతుంది. ఇంతకుముందు మా మేనమామ శ్రీ ప్రభాకర్ రావు గారు చాలా మంచి మాట చెప్తున్నారు. ఏదైతే రామ మందిరం నిర్మాణంలో చాలా మందికి తెలిసిన విషయం అన్నాడు, చాలా మందికి తెలియని విషయం రామ మందిర నిర్మాణంలో అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒక మతానికో లేకుంటే ఒక వర్గానికో లేకుంటే ఒక కులానికో సంబంధించిన అంటే విషయం కాదు. నేను ఏమైనా పర్లేదు కానీ దేశం మాత్రం బాగుండాలి అని చెప్పి అనేకమైన సాహసపై నిర్ణయాలు చేస్తున్న దాంట్లో రామ మందిరం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు చెప్తున్నారంటే 500 సంవత్సరాల ఏదైతే చరిత్ర గల ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తన లబ్ధి కోసం వాడుకునే సమయంలో మరి వారికి ఒక అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకున్నాడో అనేది కూడా మనం చూస్తున్నాం. ఇవాళ రామ మందిరం అంటే నిర్మాణం అయిపోయింది, వాళ్ళ దేశం అంతా సస్యశ్యామలంగా ఉంది. రెండో విషయం, వారికి వచ్చిన అవకాశం ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే ప్రధానమంత్రి అయిన తర్వాత, ముఖ్యంగా ప్రధానమంత్రి అయిన తర్వాత వారి పార్టీలో ఉన్న వ్యక్తులే వారికి అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏంటంటే అందరూ కూడా మిత్రులు. ఎందుకంటే దేశం కోసం పార్లమెంట్ లో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది తీసుకురావాలని చెప్పి మరి ఆ రోజు నిర్ణయం చేసుకుంటే ఆ రోజు వేసిన రిఫార్మ్స్ ఇవాళ మనకు పర్ఫార్మ్ రూపంలో, ట్రాన్స్ఫర్మేషన్ రూపంలో భారతదేశం ఇవాళ మనం 4వ స్థానం వచ్చినాం అన్నట్టు ఆర్థిక వ్యవస్థలో. నరేంద్ర మోదీ గారు
ఎప్పుడు చెప్తుంటారు. మరి ఆ రోజు పివి నరసింహారావు గారు చేసిన పునాదుల వల్లనే సక్సెసివ్ గవర్నమెంట్స్ అనేది కూడా ఆ ఒక్క పునాదుల మీద ఏంటంటే నిర్మాణమైంది. కానీ ఆ ఒక్క ఏంటంటే ఆయన చేసిన సంస్కరణల దాంట్లో ఎటువంటి మరి వ్యత్యాసం లేకుండా, ఎటువంటి దాన్ని ఏంటంటే మరి చేంజ్ చేయకుండా ఈ రోజు మనకు ఒక మంచి ఆర్థిక వ్యవస్థ నిర్మించినందుకు వారికి నిజంగా భారతరత్న వచ్చినందుకు మనం నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. 2047లో అంటే భారతదేశానికి 100 సంవత్సరాల స్వాతంత్రం వస్తున్నప్పుడు మనం ఇవాళ ఏదైతే పివి నరసింహారావు గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలలో ఈ రోజు మనం 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రపంచం లోపట్నే నెంబర్ వన్ అయినందుకు అనేకమైన ఏంటంటే ప్రభుత్వాలు సంస్కరణలు ఈ రోజు నరేంద్ర మోదీ గారు తీసుకొస్తున్నందుకు కూడా మనం హర్షించాలి. అంటే ఆ రోజు వారు వేసిన పునాదుల్లో ఇవాళ మనం ఫౌండేషన్ లోపల సక్సెసివ్ గవర్నమెంట్స్ ఈ రోజు ఉన్న ఏంటంటే వచ్చే ప్రభుత్వం కూడా ఎటువంటి చెక్కు చెదర లేకుండా దాని మీదనే ముందుకు తీసుకెళ్తున్న ఘనత కూడా మనం చూడాలి. చాలా మంది ఏంటంటే గర్వపడుతున్నారు ఇవాళ. ఎందుకంటే ఒక దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, ముఖ్యంగా తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యే ఒక స్థాయికి వచ్చినాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చినారు. ఒక తెలుగు వారికి కూడా మరి భారతరత్న వస్తుందని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నారు. మనం చూస్తున్నాం ఇవాళ మీరు అట్లాంటాలో ఉన్నారు, చాలా మంది అమెరికాలో ఉన్నారు, ఇంకా వేరే దేశాల్లో ఉన్నారు. చాలా మంది ఒకటే మాట్లాడుతుంటారు. ఇవాళ మన దేశాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన దేశం అంటే ఇంతకుముందు భారతదేశం అంటే ఎవరు కూడా పట్టించుకునే ఏంటంటే నాదుడే లేకుండే. కానీ ఇవాళ భారతదేశంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఇవాళ మరి భారతదేశాన్ని అంటే నేను భారతీయుడిని అని చెప్పి గర్వించే దగ్గర విషయాలు కూడా చాలా మంది చెప్తున్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక మనవడిగా నాకు చాలా వారితో సాన్నిహిత సంబంధాలు ఉండే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే పుట్టినాను, అక్కడనే పెరిగినాను. 10-12 సంవత్సరాలు అక్కడనే ఉన్నాను. తర్వాత నేను అమెరికాలో ఉన్నప్పుడు అంటే చదువుతున్నప్పుడు వారికి బైపాస్ సర్జరీ అయినప్పుడు మా ఏంటంటే చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సరస్వతి, డాక్టర్ శరత్ గారు డేటన్లో ఉన్నప్పుడు చాలా అనుభవాలు అంటే వారితో పంచుకునే ఒక మంచి అవకాశం కూడా దొరికింది. తర్వాత మా మేనమావలు రాజేశ్వరరావు గారు, తర్వాత ఏంటంటే ప్రభాకర్ రావు గారు అక్కడికి వచ్చి వారి ఏంటంటే పరిస్థితి చూసి ఆ రోజున్న ఏదైతే మనం అమెరికాలో సర్జరీ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుండే. ఏదేమైనా కూడా మరి అంటే ఇంతకుముందు ఏంటంటే చాలా మంది చెప్తున్నారు వారు ఏంటంటే చదువుకున్నది ఒకటి, మరి ఏంటంటే చేసింది ఒకటి. నిజంగానే కనుక మరి ఏంటంటే భారతదేశానికి కనుక పివి నరసింహారావు గారు లేకుంటే ఈ రోజు దాని ఏంటంటే భారతదేశ పరిస్థితి ఎలా ఉండేదని మనం ఊహించుకోలేమన్నాడు. వారే కనుక అమెరికాలో లేకుంటే హార్వర్డ్నో లేకుంటే ఆక్స్ఫర్డ్నో ఎక్కడో చదివితే ఇవాళ నోబెల్ ప్రైజ్ వస్తుండే. కానీ ఇంతమంది భవిష్యత్తు ఏంటంటే మన ఏంటంటే 140 కోట్ల భవిష్యత్తు వాళ్ళ ఏంటంటే భవిష్యత్తు తీర్చిదిద్దే ఘనత కేవలం పివి నరసింహారావుకే దక్కుతుంది. రాజకీయాలు మాట్లాడద్దు, ఎందుకంటే ఇది ఒక వేదిక, మంచి వేదిక ఇది. రాజకీయాలు మాట్లాడద్దు. కానీ అంటే వారు ఉన్న పార్టీలో ఏదైతే ఉన్నారో ఆ పార్టీ వారికి అనేకమైన ఏంటంటే అవమానాలు చేసినా కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు మరి వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులను అందరినీ కూడా చరణ్ సింగ్ గారిని కానివ్వండి, లేకుంటే ఎల్కే అద్వానీ కానివ్వండి, లేకుంటే స్వామినాథన్ గారిని కానివ్వండి, అంటే ఒక భారతరత్న ఎందుకు ఇచ్చినారు, భారతరత్న ఇచ్చే అర్హత ఏమున్నది అనే దాని మీద స్పష్టత ఇవాళ మనకు రావడం కూడా జరిగింది. 140 కోట్ల జనాభాలో మరి కేవలం 75 సంవత్సరాల ఈ మనకి ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం 53 మందికి భారతరత్న ఇచ్చినారంటే ఎందుకు ఇచ్చినారనే దాని మీద రాబోయే తరాలకు మనం వివరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇలాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, మా తరం వాళ్ళు, మీ తరం వాళ్ళు అందరూ కూడా భారతరత్న ఎందుకు ఇచ్చినారనే దాని మీద వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి తెలియదు భారతరత్న అంటే ఏదో మామూలుగా అనుకుంటారు. కానీ ఇంతకు చెప్పినట్టు 140 కోట్ల మందిలో కేవలం 53 మందికే ఇచ్చినారంటే అది ఏ ఒక పర్సంటేజ్ ఉంటుందనేది మనం చాలా ఆలోచించాల్సిన అవసరం. వారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సాహసోపేత నిర్ణయాలు కానివ్వండి, రాబోయే తరాల వారికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనే దాని మీద మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు చాలా మంది కూడా మరి ఏంటంటే మొత్తం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మరి వారికి ఏంటంటే భారతరత్న వచ్చినందుకు అనేకమైన ఏంటంటే రాజకీయ పార్టీలు కానివ్వండి, మరి ఏంటంటే అమెరికాలో కూడా చాలా మంది కూడా ఇండియాకి వచ్చి మరి చాలా మంది ఇక్కడ మంత్రులను కూడా కలిసి మరి పివి నరసింహారావు గారికి తప్పకుండా భారతరత్న ఇవ్వాలని చెప్పి వారి ప్రయత్నం వాళ్ళు చేసినందుకు అందరు కూడా వారికి కూడా ఏంటంటే మొత్తం ధన్యవాదాలు తెలుపుతూ, అంటే ప్రతి ఒక్కరు
టీవీ గారికి తప్పకుండా భారతరత్న రావాలి, ఎందుకు రాలేదు అనే దాని మీద కూడా చాలా చర్చ కూడా జరిగింది. ఈ రోజు వారికి ఏంటంటే భారతరత్న వచ్చిన తర్వాత అనేకమైన ఏంటంటే వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజన్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో, దే ఆర్ ఆల్ అప్రిషియేటింగ్ దట్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ దట్ ఆయనకి ఏంటంటే భారతరత్న ఇవ్వాల్సిన అర్హుడు, వారికే ఇవ్వాలి, ఇంకా వేరే వారికి ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ వారికి మాత్రం తప్పకుండా ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా మనం చేసిన ప్రయత్నాలను ఈ రోజు మరి అంగీకరించి మన ఏంటంటే టీవీ గారికి మనవాడు, మన ఏంటంటే తెలుగువాడు, చాలా మంది అంటారు మన ఏంటంటే తెలుగువాడు తెలంగాణ వాడు కాదు, వారు ఏంటంటే తెలుగువాడు ఆంధ్రాలో ఏంటంటే పోటీ చేసినారు నంద్యాల నుంచి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా మా ఏంటంటే తెలుగు ఆత్మ గౌరవం అని చెప్పి వారి మీద అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. అంటే ఆంధ్రావాడు. ఒరిస్సా నుంచి పోటీ చేసినాడు, ఒరిస్సా వాళ్ళు అంటారు. మహారాష్ట్ర నుంచి పోటీ చేసినాడు, ఏంటంటే మరాఠీ వారు అంటారు. ఉత్తరప్రదేశ్ లో మరి వారికి ఏంటంటే చాలా సత్సంబాలు అంటే మా ఏంటంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అంటారు. ఫ్రాన్స్ పోతే ఫ్రెంచ్ లో మాట్లాడతారు, మరి ఏంటంటే ఫ్రాన్స్ సంబంధించిన వ్యక్తి అంటారు. స్పెయిన్ పోతే స్పెయిన్ ఏంటంటే స్పానిష్ లో మాట్లాడతారు. ఇలా ప్రతి ఒక్క నాయకుడు కానీ ప్రతి ఒక్కరు కూడా వారికి ఏదో ఒక రకంగా వారికి అనుభవం ఉంది. ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది ఏంటంటే మాట్లాడుతున్నారు అంటే పివి నరసింహారావు గారి గురించి మరి వారు చేసిన కార్యక్రమాలు ఇవాళ అందరూ కూడా లబ్ధి పొందినారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి అవకాశం ఇచ్చి మరి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఇండియాలో మీకు డెఫినెట్గా అంటే లేట్ అవుతుంది. సో నేను నెక్స్ట్ స్పీకర్ను పిలిచే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. పివి నరసింహ గారి 100 సంవత్సరాల పండుగ. సో కూడా మేము ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 100 సంవత్సరాల పండుగ నిర్వహించినప్పుడు ప్రజాబంధువుల తరఫున మాకు అట్లాంటా నుంచి కూడా మేము అప్పుడు కోవిడ్ కాలం అలానే జూమ్లో అందరినీ పిలుచుకొని మేము వేడుక జరుపుకోవడం అంటే జరిగింది. సో అలానే వచ్చారు, వీళ్ళందరూ కూతుళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వాళ్ళందరూ వచ్చారు, అందరూ చాలా సంతోషము. అలానే అప్పుడు గత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో అమెరికాలో కొన్ని సిటీస్లో పివి నరసింహ గారి విగ్రహ ప్రతిష్ట చేయాలని సంకల్పం చేశారు వాళ్ళు. సో 1-2 సిటీస్లోకి విగ్రహాలు కూడా పంపించడం జరిగింది. బట్ ఇక్కడ లాజిస్టిక్స్ అంటే ఇక్కడ పర్మిషన్ ఇష్యూ వాటితో కొద్దిగా అది అంటే ఇంకా పూర్తి కాలేదు అది. సో అది ఇంకా కూడా మాకు పూర్తి చేయాలని ఉంది, ఎందుకంటే ప్రభుత్వం వలన గవర్నెన్స్ మారదు. సో ఎందుకంటే పివి అందరి వాడు. సో ఆ ఉద్దేశంతో తప్పకుండా చేయాలని, అదే టైంలోనే మనకు వాణి గారు కూడా మనకు ఎమ్మెల్సీగా రావడం అక్కడ, వాణిదేవి గారు, అది కూడా ఒక మాకు సంతోషమైన విషయము. సో నెక్స్ట్ మనం వాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వాణిదేవి గారు అన్మ్యూట్ చేయండి. నమస్కారం అందరికి, వినిస్తుందా? ప్రజాబంధువులు అట్లాంటా, మీ ఆర్గనైజేషన్ పేరు చాలా బాగుంది. ముందుగా ఈ ప్రజాబంధువులు ఆర్గనైజేషన్ తరఫున భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మీ కమిటీ మెంబర్లందరూ, సుబ్బారావు గారు, రమణ ఆకిళ్ళ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇంకా కొందరు మహిళా మండల పేర్లు నేను రాసుకోలేకపోయినాను, మీరు గబగబా చదివారు. శివకుమార్ గారు, సురేష్ గారు, మరి మా నాన్నగారు పేరే మరి పివి నరసింహారావు గారు, కోణంగి రావి పాత్రికేయులు గారు, కోణంగి గారు, వాళ్ళ నాన్నగారు బాగా తెలుసు నాకు, ఇంతకు తెలుసు. రవి గారు కూడా నాకు పరిచయం, నన్ను గుర్తుపట్టారో లేదో తెలియదు కానీ. అట్లాగే ఈ కార్యక్రమానికి ముందుగా అసలు నన్ను ఇట్లా జూమ్ ఉంటుంది కాస్త నువ్వు టైం పెట్టుకో అని చెప్పి శ్రీకాంత్ అని AB6 శ్రీకాంత్ గారు నన్ను ప్రోత్సహించారు. ఈ టైం నేను ఖాళీగా పెట్టుకున్నాను. సురేష్ గారికి, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులందరికీ, అమెరికాలో ఈ రూపంగా చాలా రోజుల నుంచి మా మనీష్, మా అక్క కొడుకు నేవ్యూ కనిపించలేదు, వాడు చక్కగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు, ఆంటీ హౌ ఆర్ యు అని. ఇట్లాంటి మంచి అవకాశం కల్పించారు. నేను, మా అమ్మాయి, నాతో పాటు మా అమ్మాయి అజిత ఉంటుంది. అజిత, నమస్కారం. అజిత, తర్వాత తన బిడ్డ, నా అల్లుడు, మేము ముగ్గురు ఉంటాము.
మా అందరి తరఫున అందరికీ కమిటీ మెంబర్లకు అందరికీ నమస్కారం. నేను ఒక పొలిటికల్ గా ఉన్నా కూడా పాలిటీషియన్ కాదు అసలు. నేను ఒక చిత్రకారిణి, నేను ఒక మంచి ఆర్టిస్ట్ని, అట్లాగే ఉపాధ్యాయురాలిని. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మీరు చెప్పారు కదా, శత జయంతి ఉత్సవాల సందర్భంగా కొంచెం ఎక్కువ నన్ను క్యాంపస్కే పరిమితమైన నన్ను పొలిటికల్ గా మరి రావటం అనివార్యమైంది. ఆ సందర్భంగా నాకు చాలా ఇష్టమైన ఒక నాన్నగారు రాసిన పోయంతో ప్రారంభిస్తాను. నా ఎక్కువసేపు నేను మాట్లాడలేను, బాగా రాత్రి అయిపోయింది. నాన్నగారికి చాలా ఇష్టమైన పోయం ఇది. 25 సంవత్సరాలు జరిగిన స్వాతంత్రం వచ్చి 25 years అయిన సందర్భంగా అర్ధరాత్రి అసెంబ్లీ హాల్లో, ఇప్పుడు అసెంబ్లీ అంటే ఎంతో బాగుండింది. ఇప్పుడు అసెంబ్లీ మీరు వింటున్నారు కదా, మన భాష అవన్నీ ప్రావీణ్యం అన్ని వింటున్నారు కదా. కానీ అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్యాలు చదివేది, మహాభారతంలో పద్యాలు, చక్కగా సమాధానాలు ఒకరికొరకు ఎట్లా అంటే పురాణ కథ వింటున్నావా అన్నంత బాగుండేది సభా కార్యక్రమాలు, చాలా చెప్పుకునేవాళ్ళు. అయితే ఆ సమయంలో 25 సంవత్సరాల సందర్భంగా నాన్నగారు ఈ పోయములో ఒక 2-3 లైన్లు మాత్రమే వినిపిస్తాను. ఈ నిద్రాణ నిషీది మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు. ఏమంటారంటే ఈ నిద్రాణ నిషీది అంటే ఈ రాసినప్పుడు యాక్చువల్లీ తను బాగా రీకలెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు. రజాకార్ మూవ్మెంట్ కావచ్చు, పోలీస్ యాక్షన్ కావచ్చు, స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, స్వాతంత్ర సమరము కావచ్చు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ రాసిన పోయం ఇది. ఈ నిద్రాణ నిషీది మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ అంటూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పోయం అసెంబ్లీలో నాన్నగారు పాడిన పద్యం ఇది. ఆ తర్వాత నాన్నగారి గురించి మాట్లాడమంటే ఏ బిడ్డలకైనా చాలా సంతోషంగా ఉంటుంది, సంతానానికి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతకుముందు ప్రభాకర్ రావు గారు కావచ్చు, మిగతా వక్తలందరూ చెప్పినట్టుగా పివి గారి గురించి చెప్పాలంటే ఒక అరగంట 10 నిమిషాలు, 1 గంట 2 గంటలు సరిపోవు. అదొక పెద్ద మహాసముద్రం లాంటిది, సంగీతం సముద్రం లాగా అంటారు, మనం కంపేర్ చేస్తుంటాం కదా. ఇట్లాంటిదే ఒక పెద్ద గొప్ప విషయం మనం ఒక క్షణంలో చెప్పేది కాదు. చాలా విలక్షణమైన వ్యక్తిత్వం పివి గారిది, చాలా విలక్షణం. మనము యూజువల్ గా మనం 7th 8th క్లాస్ 10th క్లాస్కి వచ్చేటప్పటికి మనం ఏం కావాలో అనుకునేది ఒక నిర్ణయం జరుగుతుంది. కానీ చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. 2వ తరగతిలోనే ఇంకా చదువుకోవాలని ఒక పిపాసతోని 3వ తరగతిలో వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి చదువుకోవడం అంటే, అసలు 2వ తరగతి చదివే పిల్లలు తల్లిని వదిలేసిపోతారా? కానీ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, అంటే మా అత్తగారి దగ్గర వెళ్ళి 3rd 4th క్లాస్ అక్కడ చదువుకొని, ఆ తర్వాత 5th 6th క్లాస్ వరకల్లా హన్మకొండకు వెళ్ళిపోయి మెట్రికులేషన్ కంప్లీట్ చేసినాం. ఆ మెట్రికులేషన్ గురించి కూడా చాలా కథలుగా చెప్తారు. పివి గారు వాళ్ళ క్లాస్మేట్స్ కి అర్థం కాని వాళ్ళకందరికీ టీచర్ ఒకవేళ లేకుంటే ఇంగ్లీషు ఉర్దూ క్లాసులు చెప్పేవారట. తను క్లాస్ చెప్తుంటే టీచర్ ఒకవేళ వస్తే కూడా పక్క నుంచి విని ఎంతో మురిసిపోయేట ఉపాధ్యాయుడు. ఉర్దూ క్లాస్ చెప్తుండేవాట క్లాస్లో, అప్పుడు ఉర్దూ మీడియం ఉండేది కదా. సో అట్లా అనుకున్నారు అందరూ ఇతను ఒక కవి అవుతారేమో. మరి కవి కాకుండా స్వాతంత్రోద్యమంలోకి స్వామి రామానంద తీర్థ ప్రథమ శిష్యుడు పివి గారు. సో స్వాతంత్రోద్యమంలో మరి వందే మాతరం పాడి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరి రెస్ట్రిక్ట్ అయ్యి, మరి అంతలో ఆగిపోకుండా మళ్ళీ పక్క రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ మళ్ళీ బిఎస్సిలో జాయిన్ కావడం, బిఎస్సి గ్రాడ్యుయేషన్, సైన్స్ గ్రాడ్యుయేషన్. మరి మళ్ళీ సైన్స్ తో ఆగకుండా మళ్ళీ పీజీకి వెళ్ళిపోయేటప్పుడు ఏమైంది, మళ్ళీ లా ప్రాక్టీస్. అంటే చాలా డిఫరెంట్, మన ఊహకు అందనట్టుగా వ్యక్తిత్వం. మళ్ళీ లా ప్రాక్టీస్ చేస్తూ కూడా నచ్చలేదు, మళ్ళీ బూరుగుల రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్ గా పనిచేస్తూ అది వదిలేసి స్వాతంత్రోద్యమంలో ఫుల్ టైం వెళ్ళి స్వామి రామానంద శిష్యరికల్లో మరి అనేక చాందాకు వెళ్ళిపోయిన రాజాకార్ మూమెంట్ లో వాళ్ళు ఊళ్ళన్నీ వదిలేసి వెళ్ళిపోవడం. మరి చాలా సౌమ్యుడు అని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. చాలా సౌమ్యుడు, చాలా అసలు నాకు కూడా నా ఎరుకలో మా నాయన గారు ఎవరినన్నా తిట్టగా గాని, గట్టిగా మాట్లాడగా గాని, ఎప్పుడన్నా పరుషంగా ఎవరినన్నా మాట్లాడడం గాని,
హై వాయిస్ లో మాట్లాడడం కానీ నా జన్మలో చూడలేదు. నా అదృష్టం ఏంటంటే నేను పివి గారు ప్రధానమంత్రిగా మామూలుగా బిడ్డగా మాకు తోచిన సేవలు చేస్తాం, కానీ అవకాశం వచ్చింది, చాతనైన సేవలు మేము చేయగలిగినాం. ఆయన అవసరాలు కూడా చాలా తక్కువలేండి, ఎవరి మీద దేనికి ఆధారపడేవారు కారు. వెంట విదేశీ ప్రయాణాలు చేశాను కనుక చెప్తున్నాను, నాన్నగారు వెంటనే ఉన్నాను కనుక చాలా సౌమ్యుడు, అసలు ఎవరిని తిట్టగా నేను ఎప్పుడూ చూడలే. ఎంతో టెన్షన్ ఉంటుంది, అయోధ్య ఇష్యూ అప్పుడు కావచ్చు, ఇంకా చాలా పంజాబ్ కావచ్చు, చాలా విషయాలలో ఎప్పుడు స్థితప్రజ్ఞ బయట పడేవారు కాదు. కానీ అలాంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా తుణక బెడక ఒక స్థితప్రజ్ఞుల్లాగా ఉండేవారు. ఎప్పుడు హై వాయిస్ లేనడు మాట్లాడేవారు. ఇది చాలా అసాధ్యమైన విషయం. మన ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే మనం 2 సార్లన్నా చిరాకు పడతాం రోజుకి. కానీ మరి ఇంత పెద్ద దేశాన్ని ఇంత పెద్ద సమస్యతోని ఒక్కసారి 1991కి 1991 ఆ టైం మనం ఒకసారి ఊహించుకుంటే, అప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు అయి ఉంటే, మీకు అంటే యుక్త వయస్సులో అయి ఉంటే మీకు తెలుస్తుంది దేశ పరిస్థితులు ఎంత హారిబుల్ గా ఉండేటి అంటే, బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారా, ఉద్యోగానికి పోయిన వాళ్ళు ఇల్లు చేరుతారా అనే ఒక అనిశ్చిత టైం అది. మేమే ఒకసారి నేను మా వారు తిరుపతికి వెళ్ళి అక్కడ 2 రోజులు చిక్కుపడిపోయినాము హైదరాబాద్ లో కర్ఫ్యూతోని. అట్లాంటి సమస్యలు ఉన్న టైం అది. దేశం అంతా అల్లకల్లోలమైన టైంలో మరి ప్రధానిగా ఆయన యాక్సెప్ట్ చేయడం, మీ అందరికీ తెలుసు కూర్తాళం స్వామి గారి గురించి. మొన్ననే స్వామివారి దర్శనం చేసుకొచ్చాను. సన్యాసం స్వీకరించుదాము అనుకున్న టైంలో మరి ప్రధానిగా అంటే ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. అది చూస్తున్న కొద్దీ కూడా మనము ఒక అజ్యూమ్ చేయలేము, ఇది ఇలా అవుతారేమో అని మనం అనుకోలేము. ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి, వ్యక్తిత్వం గురించి మనము పిల్లలకు తర్వాత తరానికి తెలిసేటట్టుగా మనం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈ మధ్యనే అంటే 2 years కింద 100వ జయంతి ఉత్సవాల్లో చాలా బాగా వ్యక్తిత్వం గురించి ప్రపంచం అంతా, అట్లాంటా కూడా మరి మీ అందరితో కూడా నేను మాట్లాడినట్టు జ్ఞాపకం ఉంది నాకు కొందరితోని. అప్పుడు కూడా జూమ్ కరోనా కారణంగా మనం అలా అంటే విదేశాల్లో ప్రధానమంత్రి విగ్రహం పెట్టినదైతే ఎక్కడ దాఖలాలు లేవు. భారతదేశ ప్రధాని విగ్రహం ఖండాంతరంలో పెట్టిన దాఖలాలు లేవు. కానీ నా అదృష్టం ఏంటంటే ఆస్ట్రేలియాలో సిడ్నీలో విగ్రహావిష్కరణ జరిగింది. మహేష్ బిగాలా గారు మీ అందరికీ తెలుసు అనుకుంటా. మన బిఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరితో సంప్రదించి అక్కడ మంచి స్థానంలో అక్కడ విగ్రహావిష్కరణ జరిగింది. అది మొట్టమొదటి తొలి ప్రధాని బయట దేశంలో పెట్టడం అనేది అదొక రికార్డ్. అట్లా ఆయన గురించి మనం ఏది ఆలోచించినా గానీ చాలా విలక్షణంగా ఉంటుంది. అంటే స్కై ఈజ్ ద లిమిట్. అంటే భగవంతుడు మీకు అన్ని ఇచ్చినాడు, నువ్వేం కావాలనుకుంటున్నావో నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉన్నది అన్నట్టుగా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా. సో స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా ఆయన పూర్తిగా తన భగవంతుడు ఇచ్చిన తెలివితేటలతోనే, మన కులం గురించి తెలుసు ఎంత పర్సెంటేజ్ అనే సంగతి, మన ఓట్స్ ఎన్ని అనే సంగతి తెలుసు మనకు. కుల బలం కావచ్చు, భుజబలం కావచ్చు, ధనబలం కావచ్చు, ఇంకే బలం లేకపోయినా తన మేధా సంపత్తితో మాత్రమే ఒక చిన్న కార్యకర్త నుంచి దేశ ప్రధానిగా ఎదగలడంటే, వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు పివి గారు, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అన్ని కూడా బ్రేక్ చేస్తూ, ఒక ఆచారాలను బ్రేక్ చేస్తూ వచ్చారు. అది ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచే ప్రధాని అవుతారు, కానీ పివి గారు దక్షిణాది నుంచి తొలి తెలుగు ప్రధాని, అది కూడా తెలుగు. తెలంగాణ ఎప్పుడు కూడా వెనకబడ్డ ప్రాంతం కదా, మనకు అట్లాంటి ముద్ర వేశారు. తెలంగాణ వాళ్ళకి భాష రాదు, తెలంగాణ వాళ్ళకి సంస్కృతం రాదు, సంస్కారాలు ఇంకా చాలా, ఇంకా ఎన్ని చెప్పుకుంటే ఇంకా ఇప్పుడు అందరికీ వెలుగు చూస్తున్నారు. తెలంగాణ అంటే బలం ఏంటో చూపించాం మనం. కానీ తెలంగాణ అంటే అసలు దేశాన్నే అసలు భారతదేశానికే అస్తిత్వం లేని సందర్భంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక సూపర్ పవర్ లాగా, ఒకరు ప్రస్ఫుటించేలాగా, ఒక అందరి దృష్టి ఆకర్షించేలాగా తన సంస్కరణలతో చేశారు. ఏమంటారు, ఎటువంటి శాఖ ఇచ్చినా ఆ శాఖలో సంస్కరణలు చేశారు. భూ సంస్కరణలు చాలా ఇష్టమైనవి. ఎందుకంటే భూ సంస్కరణల వల్ల భూస్వాములు సరే చాలా వాళ్ళు బాగా కష్టపెట్టారు, ఆ సంగతి తెలుసు. ఆయన ఇబ్బంది పెట్టినారు, కానీ ఆయన ఏమీ అనుకోలేదు. ఒక రైతు కూలి, రైతు కావాలనే ఒక పెద్ద దీక్షతోని, తర్వాత ఎప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చినా, అధికారం వచ్చినా
ఎప్పుడు మొహమాట పడేవాళ్ళు. ప్రజల కోసం మాత్రమే నేను బతుకుతున్నాను అన్నట్టుగా ప్రజా సేవ మాత్రమే ఆయన చేశారు. ఎవ్వరికి ఎటువంటి మొహమాటం లేకుండా తను ప్రజాసేవ కోసం మంత్రివర్గ సమావేశం, ఇంకా ఆయన చాలా చెప్పుకోవాలి, మనం చెప్పుకోవాలనుకుంటే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. కానీ నేను ప్రతిసారి కూడాను గవర్నమెంట్ ను, ఏ ప్రభుత్వాన్నైనా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే పివి గారి వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటించేలాగా, తర్వాత తరానికి తెలిసేలాగా చెప్పాలి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా స్కూల్ లెవెల్లో తప్పకుండా పుస్తకాల్లో తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఏదో ఒక పాఠం ఉంటూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మనము పిల్లల్ని, తర్వాత తరం వాళ్ళని ఒక మనిషి ఇంత సాధించగలడు కదా అని వాళ్ళు ఇన్స్పైర్ చేయగలిగే గొప్ప పర్సనాలిటీ కనుక అది చేయమని నేను ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. చివరగా తను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా ఆచారానికి బ్రేక్ చేస్తూ కొత్త కొత్త మార్గాలు చూపించినట్టుగానే మరి తను కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 సంవత్సరాలు ప్రజాసేవ చేసినా కూడా బీజేపీ గవర్నమెంట్ లో, మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్, మోదీ గారు శ్రద్ధ తీసుకొని మరి భారతరత్న ఇవ్వడం, ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. అది అంటే కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతమైన వ్యక్తిత్వం పివి గారిది. కొంచెం ఆలస్యమైంది అందరం అనుకుంటున్నదే. ప్రతి సంవత్సరం 26 జనవరి నాడు వెయిట్ చేస్తాం, ఒక 10 days బిఫోర్ ఏమన్నా అనౌన్స్మెంట్ వస్తుందా అని చాలా నిరుత్సాహపడతాం. నేను అనుకునేది నా జీవిత కాలంలో భారతరత్న పేరు వినలేమో అని అనుకున్నాను. కానీ మోదీ గారు నిజంగా కూడా నాకు మంచి సంతోషాన్ని కలిగించినారు. ఏంటంటే నా జీవిత కాలంలో మా నాన్నగారికి భారతరత్న ప్రకటించడం అనేది పర్సనల్ గా మా కుటుంబ సభ్యుల తరఫున కూడా నేను మన ప్రధాని మోదీ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇది మోస్ట్ డిజర్వింగ్. మనం చాలా మాట్లాడచ్చు, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. నాన్నగారి గురించి మాట్లాడాలి, ఎంత చెప్పుకున్నా తక్కువే. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా ఆర్గనైజ్ చేసినారు. ఎంతమంది ఇందులో జూమ్ లో ఉన్నారు, అసలు అందరికన్నా అదృష్టం ఏంటంటే అందరి ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అందరినీ కూడా చూసినందుకు, మళ్ళీ ఒక అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజాబంధువులు, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ కూడా సెలవు. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మెంబర్స్కి ఒక విజ్ఞప్తి. అట్లాంటాలో మార్టిన్ లూథర్ కింగ్ హిస్టారికల్ సైట్ ఉంది. దాన్ని మీరు అందరూ అట్లాంటా వచ్చి సందర్శించాలి. అటువంటి మెమోరియల్ పివి నరసింహారావు గారికి హైదరాబాద్లో చేయవలసిన అవసరం ఉంది. పర్మనెంట్గా, చిరస్థాయిగా రిమెంబర్ చేయడానికి మీరు సొంతంగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా అటువంటి స్మారకాన్ని నిర్మించవచ్చు. అంచేత దాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అలానే వచ్చే వారం కూడా 23వ తారీఖు నాడు కూడా ఇంకొక సమావేశం తెలుసుకున్నాం ఇక్కడి నుంచే తానా పక్షాన. దానికి కూడా మళ్ళీ మీ అందరికీ అఫీషియల్గా ఇన్విటేషన్స్ పంపిస్తాను, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అంతేకాకుండా తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు నేషనల్ కాన్ఫరెన్స్ సియాటల్లో మే ఎండింగ్లో జరుగుతుంది. సో దాంట్లో కూడా నాకు ప్రత్యేకంగా వాళ్ళు చెప్పారు, నాకు బాధ్యత చెప్పారు, పివి గారి కుటుంబ సభ్యులందరినీ సియాటల్కి పిలిపించుకొని అక్కడ మనం అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, బిడ్డలు, అల్లుళ్ళు, మనోళ్ళు, మనవరాళ్ళు, ఎవరు కొడుకులు ఎవరుంటే వాళ్ళు అందరూ అక్కడ రావాలి. మొత్తం మందిని మనం స్టేజ్ మీద పిలిపించుకొని మొత్తం మందికి సన్మానం చేసుకుందాం అని అదొకటి. రెండోది June 1st వీక్లో, June 7th, 8th, 9th అట్లాంటాలోనే ఉంది ఆటా కాన్ఫరెన్స్ ఉంది, అమెరికన్ తెలుగు అసోసియేషన్. అక్కడ ఆ బాధ్యత కూడా నాకే ఇచ్చారు. సో మీరు అందరూ ఇండియా నుంచి మీరు రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అందరూ తప్పకుండా వీళ్ళు కూడా వస్తారు. సో మన అందరం మంచిగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుందాం తప్పకుండా. నెక్స్ట్ వీక్ గురించి మళ్ళీ ఒక మాట 28th June పివి గారి బర్త్డేనండి, జ్ఞాపకం. 23rd బర్త్డే. సో ఇప్పుడు మనకు వీళ్ళ ఈ కాన్ఫరెన్సెస్ ఏంటంటే మే ఎండింగ్ ఉంది, తర్వాత జూన్ 1st వీక్ ఉంది. నేను మీకు చెప్తాను మీకు. సో ఇప్పుడు యాక్చువల్గా ప్రతి కాల్కి ఎప్పుడు కూడా అంటే మీ కుటుంబ సభ్యులు నేను అత్యధికంగా నేను డిస్టర్బ్ చేసేది సరస్వతి అక్క గారిని. అంటే ఆవిడనే హోల్డ్లో పెట్టాను చాలాసేపటి నుంచి. సో ఆవిడని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా. చాలా సంతోషం, మీరు మంచి విషయాలు తెలియజేశారు.
అన్మ్యూట్ చేయండి అమ్మా. అన్మ్యూట్ చేయండి మీరు. ఓకే, చేశారు. ఓకే, సారీ అండి, మిమ్మల్ని చాలాసేపటి నుంచి వాళ్ళే పెట్టాను. ఏం పర్వాలేదండి, మా వాళ్ళే మాట్లాడుతున్నారు, మీ వాళ్ళు మా వాళ్ళు అయిపోయినారు ఇప్పుడు. సో అందరి మాటలు వింటుంటే నాకే హాయిగా ఉంది. ఇట్ ఈస్ లైక్ షేరింగ్ ద ఫెస్టివల్, ఇట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ అ ఫెస్టివల్. అండ్ ఏం చెప్పగలుగుతాను, చాలా వరకు మీకు తెలుసు, నేను పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. Akka, you're not able to hear. You're not able to hear you. Unmute. ఇప్పుడు వినిపిస్తుందండి? ఎస్ అండి. నమస్కారం అండి. ఎట్లాంటా బ్రాహ్మణ సంఘం అంటారు, ఏమంటారు అదేని కదా అనొచ్చు అలాగా. చాలా సంతోషం అండ్ వెల్కమ్. అండ్ మై హస్బెండ్ ఈజ్ నెక్స్ట్ టు మీ, శరత్ కల్వకోట, డాక్టర్ శరత్ కల్వకోట అండ్ శివ గారు, వీళ్ళందరూ అట్లాంటా నుంచి మాట్లాడుతున్నారు. అండ్ యాజ్ మై సిస్టర్ సెడ్, we are also getting the opportunity to see the family members. ఇంతకు ముందు మాట్లాడిన మీరు, తర్వాత రవి గారు, తర్వాత ఉమామహేశ్వర్ గారు చాలా బాగా మాట్లాడినారు. చాలా విషయాలు, కొన్ని చాలా విషయాలలో మీరు ప్రాధాన్యత ఇచ్చి దాని ఇంపార్టెన్స్ చెప్పినారు మా నాన్నగారి గురించి. నన్ను ఇప్పుడు మా నాన్నగారి గురించి చెప్పాలంటే, నా ఎక్స్పీరియన్సెస్ పర్సనల్ గా చైల్డ్హుడ్ లో, తర్వాత అడల్ట్, తర్వాత ఈ దేశం వచ్చిన తర్వాత పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా ఉన్నాయి మా నాన్నగారిని. సో అవి నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను. నేను 8 years ఉన్నప్పుడు మా నాన్నగారే డిసైడ్ చేశారు నేను హైదరాబాద్కు రావాలి అని, చదువు కోసం. మా ఊర్లో చదువు లేదు. సో హైదరాబాద్కు వచ్చాను నేను. హైదరాబాద్కు వచ్చినప్పుడు మా నాన్నగారు, నేను, మా అన్నయ్యలే ఉన్నారు, మా ఫ్యామిలీ లేరు అక్కడ. ఆ తర్వాత కాలేజ్ అయిపోయింది, హై స్కూల్ అయిపోయింది. చాలా క్లుప్తంగా మాట్లాడేవాడు. ఆ టైంలో కూడా నన్ను, అందరినీ మమ్మల్ని ప్రోత్సాహం చేసేవాడు. ఏంటంటే, మీకు మ్యూజిక్ అంటూ నేర్చుకోవాలి మీరు జీవితంలో. వినిపిస్తుందండి? మీరు మ్యూజిక్ అంటూ ఒకటి నేర్చుకోవాలి జీవితంలో. ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ కాకపోయినా మ్యూజిక్ లో ఒకటి మీరు నేర్చుకోవాలి ఎప్పుడు జీవితంలో. అది మీకు తర్వాత చాలా ఉపయోగపడుతుంది అని ఒక్కసారి అన్నారండి. దెన్ he took me to music college and he joined me there in that BharatRatna dance. He was the instrumental. And that's how I got introduced to the music. And then after I finished my high school and my pre-university course, and he was very fond of people who are good in studies. That is how he was encouraging and giving a lift to people who want to study. That was his passion. And he did that to not only to his children and to everybody who asked that they want to progress in the education, as you said, as we said, as others said. So what has happened is, in medical school, when I joined, in the first list, I did not get my name. So I went to my father and I was crying. I didn't get medical school. I want to go into medical school and I didn't get it. So I was very unhappy about it. But look at his way, the way he told me, if you don't become a doctor, it's not end of the world. If you want to become a doctor, you have to study. That's it. I'm not going to do anything different. So I kept quiet. What can I do? My father didn't even sympathize me that I studied so much and still I did not get admission. But now I see him as the person who impartially gave me a statement saying that education and your own ability is more important.
If not today, you have to try tomorrow. And then, of course, luckily I got admission in the second list, and that's how it went on. And even though he was so busy, he used to come and to the place where I was studying, and he would stay for a day and ask us, ask me how you are doing. And that's how the medical school went on. And then I got married. My husband and I, we came to this country in 1973. And my father said, you go, you're going for her further studies. And he was happy to send us to United States. And he was the last person to wave his hand when when we both were in the plane. So I remember that very well too. And after that, things went well. And of course, he got ill at that time in 1973. And he had to come here. And he was in Dayton, Ohio for 3 months. We went to Houston and we took care of him. Then came back, he had a surgery. And with all said and done, when he was here for 3 months, he was not any demanding person, as my sisters and brothers mentioned. Very least demanding, never asked for something, esoteric things. Whatever we gave, and he would just eat and walk out of the dining room. And I had seen once my father, when he was going to assembly, his inside shirt was torn. And I said, Bapu, your shirt is torn. Why do you want to wear this? He said, who is going to see me? I may have the lalchi on me. Anyway, so he was that simple. And he never cared that banyan inside is torn. So what? That's how he was. He never had that hype type of personality that you should have this, you should have that. And he never encouraged children too. So that is where we have learned some things to be ఆడంబాచరం అంటారు చూడండి. ఆడంబం అన్నది మా ఇంట్లో ఎవరికీ లేదు. అది ఎందుకు అంటే అది మా ఫాదర్ ఇచ్చిన గుణమే అనుకోవాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, కొన్నిసార్లు అది అప్లై అవ్వచ్చు కాదు. అది దట్ ఈస్ బిసైడ్స్ ద పాయింట్. ది ఆడంబం అన్నది లేకపోవడము, నో ప్రైడ్. You have a self-confidence, but no pride. There is no ego and no pride. There is a self-confidence. There is a subtle differences on that. On that, we found out what self-confidence is. We found out what ego can do to us. And he really lived that life. So we could follow. He never preached anything to us. And he just made us follow his what desires or his principles, just seeing his life. So I must say we are so much grateful to him. At that time when we were growing up, we could only see him as father. We never saw him as an outside, like how MPs look like, MLA look like, a minister look like, chief minister look like. Because we, number one, as children look at parents are parents only, no matter how much they grow. So in one way, we have learned a lot of qualities from him. And I'm grateful for that. And he was very instrumental, very much promoting my desire to become a doctor. And I'm very much thankful to that. And I was also able to give him what he made me to become a doctor, because I was able to serve him whenever he was sick. And
For my father, he would always call me if a doctor gives any medications in India. Saraswati, is that right? Can I take it? Do you want me to call doctor? Can I take it? So there are subtle things he would connect to everybody. Whoever comes in contact with him. So there is a subtle contacts he made. But the thing is, he didn't have time for a lot of things to sit down and discuss. And it was okay. We understood later on. And I'm so grateful, and all his principles are in my genes, in my blood. And I'm able to do things, pass my knowledge to my patients, and I'm still doing it. And what I am today, I'm just so much grateful to my dad. And after that, he has grown leaps and bounds to the sky level. And now it is a world's responsibility to how to hold his stature forever in the history. And because family is not enough, it's just family has become a small family. So for him to hold his stature. So with all together, world, our members, India, and our, we as Indians and family, we all have the responsibility to hold him at that stage and then provide all the honor he needed. He needs it. And I'm happy that he got BharatRatna, and it's a wonderful thing has happened. And that's why we are sharing today. We are all here. And this happiness is spreading. It's just not you and me. We are happy. It is spreading just like it's spreading like water, spreading everywhere. And that happiness expands as we talk to others. The more people we talk, the more happiness we feel, because we share that happiness. So with that, I really want to thank all of you, all the members who have put together. And thank you, Shiva Garu, being in touch with me. And we have brought this very nice project and this, I would like to hear all of anybody else is there. Please, forum is open and anyone can talk. I like to hear all of you. ముందు శరత్ గారిని తోని మాట్లాడింది. నమస్కారం సార్. నమస్కారం. నా తెలుగు మన కరీంనగర్ తెలుగు. పర్వాలేదు. అందరూ నన్ను బగాయిస్తారు. అందుకని కొద్దిగా దూరంగా ఉందండి. దగ్గర అండి. A few words are not going to take too much time. My father-in-law and my father were good friends. Actually, my father had pulled my father-in-law into politics. My father was the first one to send him to Huzurabad as the Congress representative. In those days, my father was a secretary. ఇంకొద్దిగా దగ్గర రారా ప్లీజ్. ఇంకొద్దిగా దగ్గర రారా. యా ప్లీజ్. యా సారీ. పర్వాలేదు. మీరు సరిగా వస్తుంది. మాదంతా కరీంనగర్ డిస్ట్రిక్ట్. మేమంతా ఈ కనెక్టెడ్ మోరార్లెస్ చుట్టాలం అనుకోండి. ప్రతి విలేజ్ లో ఒక మా బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఉండేది. మేమంతా చుట్టాలం. అదంతా నడుస్తుండేది అన్నమాట. అప్పుడు మా ఫాదర్ జనరల్ సెక్రటరీ ఉండేది కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అప్పుడు స్వామి రామానంద తీర్థ వాళ్ళంతా ఈ వాజ్ ది ప్రెసిడెంట్. మా ఫాదర్ ఇన్లా ఏం చేసేదంటే అప్పుడు సియాసత్ న్యూస్ పేపర్ ఉండే వరంగల్, దానికి ఆయన ఆర్టికల్స్ రాసు. అయితే వాట్ మై ఫాదర్ డిడ్ పివి నువ్వు సియాసత్ కి ఏమి పెద్ద రాస్తావు, రోజు మంచిగా పాలిటిక్స్ లో జాయిన్ గా, హుజరాబాద్ లో మాకు కాంగ్రెస్ ఎవరు లేరు అంటే నాకు ఈ పాలిటిక్స్ పట్టది అని అన్నాడు ముందుగా. తర్వాత మొత్తానికి జబర్దస్త్ చేస్తే పోయిండు, అట్లా పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు. అండ్ ఈ కంటిన్యూడ్. అఫ్ కోర్స్ మై ఫాదర్ lost an election against Communist Party candidate in Karimnagar and quit politics and became a full-time lawyer. So in any case, we knew each other from our childhood. Karimnagar can epudu vachina, he used to stay with us. He was very fond of my mother's food.
And somewhere along the line, somebody brought a proposal that how would you like to marry Saraswati? And I said, fine, I'm here, I will do it. And Saraswati and I have spent 52 years of happy marriage. We have 2 children. And I have 2 granddaughters. They all live in Chicago. And my father-in-law and I have grown very close together as time went by. And in Dayton, we had a lot of time to spend with each other. We used to go for a walk. We used to go for coffee. We used to go see a movie. At times, we even played tennis. Oh. We played tennis. And his favorite food was to eat a cornbread. A Dayton mall కూర్చుండి cornbread తిన ఆయన పాపం. అట్లా సింపుల్ మ్యాన్. చాయ్ తాగిన, నాష్టా చేసిన, అన్నం తిన్నా, we were together. We used to talk a lot of things. And I one day asked him, why did you go into politics? He said, well, I could have done astronomy, but then how do you serve people at large? How do you serve so many people? ఇప్పుడు నేను డాక్టర్ అంటే ఐ టేక్ కేర్ ఆఫ్ 1 patient at a time. టీచర్ అంటే ఒక క్లాస్ రూమ్. Politician can change things in the whole nation. So he said, I went there to serve people at large. And I think he did it all his life. He didn't care whether his son-in-law became a minister or son became a minister. None of those things mattered to him. He was not a parivar. He was not. And he was not after collecting money and this and that. He barely had any money. If you ask him, నాకు పైసలు ఎందుకురా అను, అదే పర్వాలేదు, ఒక $10 అని నేను జేబులో పెడదు, అది కూడా ఆయన అక్కడ టేబుల్ మీద పెట్టి మర్చిపోవు. సో ఎనీవే, థ్యాంక్ యూ. చెప్తాను. ఒకసారి భోజనం చేస్తున్నప్పుడు అని అన్నారు, నేను అసలు ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఉండాల్సింది నేను. అంటే నేనన్నా ఎందుకు కావద్దు, ఇంత పొజిషన్ పెట్టుకొని మీరు ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఎందుకు అంటున్నారు అంటే, అది ఎంత పెద్ద పొజిషన్ బాపు, ఏదేంది అంటే, నేను అసలు మంచి సైంటిస్ట్ గా ఉంటేనే అసలు నేను దాంట్లో నాకు మంచి ఉండు. నాకు అసలు అంటే నేనన్నా ప్రైమ్ మినిస్టర్ పెట్టుకొని ఇంత మందిని సేవ చేసుకుంటా, మీరు సైంటిస్ట్ అయితే ఏమన్నట్టు. మీరు ఇప్పుడు నిజంగానే నేను భయపడ్డాను, ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు హి వాజ్ స్టిల్ వెరీ యాక్టివ్. ఇక్కడికి వచ్చి నిజంగానే ఏ సైన్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యి పిహెచ్డి తీసుకో, రీసెర్చ్ తీసి, అది కూడా ఆయన అంతా రెడీగా ఉన్నాడు. ఆయన మైండ్ అట్లా పనిచేసేదండి. సో ఐ హ్యాడ్ టు టెల్ హిమ్, no, your prime minister job is much more better than being a scientist. So we just had a nice little conversations here and there. Those we remember all the time. He was a very good singer. He could sing very well Hindustani music. And he also played, we had a big piano in his bedroom. He also used to play that piano. And then he got దగ్గరికి రండి. You're not able to be heard. దగ్గరికి రండి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఆయన హిందుస్థానీ మ్యూజిక్ మంచిగా వాడు, అయినాక మంచిగా పియానో వాయించు. ఇప్పుడు మీరు జయ, చించెల్లి, సరస్వతి వీళ్ళు సంగీతం నేర్చుకుంటున్నారు అంటే పాడమను, విను, ఎంతో ఇంట్రెస్ట్ పెట్టుకొని. సో హీ హ్యాడ్ లాట్ ఆఫ్ దోస్ క్వాలిటీస్. పాపం at age 80 he was working on the computer and sending articles to Andhra Jyoti in Hyderabad. And he was typing his own articles. ఎందుకంటే వేరే వాళ్ళని టైప్ చేయమంటే మిస్టేక్స్ చేస్తారని ఆయన భయం. So he had some of those qualities that are very admirable. Anyway, we are so fortunate to know him from such a close distance. It's a rare honor. I just want to add one thing. Since Baba said that Bapu used to listen to our music. So one time he came to Dayton. So we all went to Dayton. I know. Saraswati Akka, myself, and my brother's daughter Vishala was there. My daughter Josna was there. We all were there.
and he made us sit on the carpet. And we had some harmonium or something, and Yes, Sharat keyboard, Baba was doing keyboard. tabla. So he made us sing. At the end, he gave us $20 as dakshina. He gave us $20 as donation, whatever you call it. So that was a very precious money for us. So he gave us $20. Then other thing I want to share is he came to Peoria. We were in Peoria at that time, and he was with us for 3 weeks. And then after that, he was writing. This was, I think, in 2002. I think 2004 he passed, 2002, 2 years before. So he was writing books. He was all the time, and I was giving him coffee, tea, whatever he wants, I was giving. Then he left. Then there were so many newspapers and so many papers, what he wrote, and a bunch of them. Then I said, Bapu, you're not taking all of this. Undani ive, akade undani annadu. Then next day he went, he left. Those papers are still with me because I save them like my museum. That all this some papers he wrote. What I think he was referring was his book. The papers he was referring, I think what I read in the book he published later, I think he was using those newspapers and whatever he was calling, and he was writing on the plain sheets, and that's what he was doing it. And other thing is, whenever he came to USA, Akka Baba also knows, and Prasad was a little more technical savvy than anybody, my husband. So he used to say, Prasad, can you get this? And he had so much knowledge of computers and the technology. ఎక్కడ పోవానే ఇది బాప అడుగుతున్నాడు ఎక్కడ దొరుకుతాయో వెతికి రావాలి బెస్ట్ బైక్ పోవాలి అని అన్నాడు. But anyway, this is really nice that you gathered all of us together, and nice to hear about Bapu all the time. And there is no end for him. As somebody said, sky is the limit in the ocean. He's more than ocean. He's more than sky is the limit. But we are very proud that we are his children. And thank you very much for gathering all of us. Thank you. Thank you. మీరు అన్నట్టు ఆయనకు సాహిత్యం ఒకవైపు సైన్స్ మీద ఇంట్రెస్ట్, ఇంకోవైపు సాహిత్యం గురించి కూడా. ఇప్పుడు సైన్స్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, సాహిత్యం గురించి ప్రపంచానికి తెలుసు. సో విశ్వ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగల్ని హిందీలో సహస్రపణని అనువాదం చేసిన తర్వాత దానికి కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చింది. తర్వాత దాన్ని సీరియల్స్ గా టీవీలో చాలా కాలం చూపించడం. ఇంక మిగతా వాళ్ళు కూడా, మిగతా సాహిత్యకారులు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వేరే వేరే భాషల్లో కూడా దాన్ని అనువదించడం జరిగింది. అది ఒకటి చాలా మంది ఒక ఇన్స్పిరేషన్, అది 1000 పడగలు సహస్రపణని, అది కూడా. సో మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ. సో ఫస్ట్ పివి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి మంథని నియోజకవర్గం నుంచి మన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి అబ్బాయి దుద్దిళ్ల శ్రీనాథ్ గారు ఉన్నారు లైన్ లో. సో శ్రీనాథ్ గారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనాథ్ దుద్దిల. నేను శ్రీపాదరావు గారి అబ్బాయిని. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఫ్రమ్ మంథని బికాస్ మంథని గాట్ ఇట్స్ నేమ్, because of PV Garu. So a lot of family people spoke and other people spoke, but I just wanted to, I believe first and foremost, I want to commend Prajabandhulu for arranging this beautiful thing and wonderful thing. Kudos to you guys, kudos. And he deserves a long time. I believe in a picture speaks 1,000 words. So I'm going to quickly share a PowerPoint presentation which I made it yesterday. A short 4 pages PowerPoint presentation. I hope you all can see that. Let me see this. Let me share my screen. Shiva, can I share my screen? Yes, Anna. Okay. Yeah. I am going to share my screen. I hope you guys see my screen. Yes, we see. Yeah. Okay. I just wanted to, I don't know I am eligible to speak on this one or not, but I felt elevated when Shiva and other people asked me to speak, because
I know few things about, we used to call him Tata because of whatever it is, PV Garu. And I'm delighted because he's the Telugu Bidda. And as one of the family member was mentioning that, hey, Telangana from Telangana or Andhra Pradesh, our Telugu Bidda got the BharatRatna. And we all know, let's not discuss about that. It's long overdue and finally recognized. And that's a beautiful thing in my opinion. And I just picked up this from one of this ones. Maybe some of you must have spoken about this. His first political was Vande Mataram. He was a very active member of the Vande Mataram Udyamam. And he played a key role. And after that, this is what I'm going to talk to you about. The association with our family and Pvnr Garu's family, or Pvnr Garu, happened in Nagpur. What I gathered from my grandmother's name is Kamla Bai, the Sripad Rao Garu's mother. She's from Nagpur. And they were well-to-do family in Nagpur. And she got married to my grandfather, who is from Dhanwada, a place in Mantini constituency. So when, this was before the marriage, when Pvnr was studying in the Hislop College, now it is the Nagpur University. He used to, let me do something. I cannot see this on my screen. Okay. And he used to call, when he first began, when he was in Nagpur, he used to stay in a place, I'm trying to recollect where it was. Maybe one of the family members can help me out. He was in Nagpur. Yes. He was in a place called Sita Buldi. And he was staying with one of his friends. And his friends happens to be my grandmother's brother's friends. So, and he used to call my grandmother Thai or Akka or sister. Thai in Marathi is Akka. And the relationship became so close that his first political journey started from Mantini. And he represented Mantini several years, several sessions, and he was the chief minister from Mantini. And I will share you a couple of things. I will not take too much of your time. I will share a couple of things what my grandmother used to mention about PV Garu. When PV Garu used to be in Nagpur, he used to take baths at an ancient well near a Sita Buldi fountain. And he used to visit Tegdi Ganesh temple. And as the family was mentioning that, he is a man who remembers everything. He has a close association with all his friends from Nagpur also. And they are still respect them because I go to Nagpur sometime and they still mention Pvnr Garu as their son. And my grandmother has a profound admiration for PV Garu. And she always used to mention that her Marathi/Telugu brother would bring pride to India with his qualities of simplicity, intelligence, and intellect. And you all know that is very true, very true. And I will tell you a simple scenario. How simple Pvnr Garu was. He was an external affairs minister at the time, and my grandmother became sick and we were in Warangal. He made a point that since he made a point to visit her, external affairs minister is a huge deal. But he came and visited my grandmother and spent 2 hours of a quality time without, nothing to do with the political connections, nothing to do, as if it was, they spent the time in Nagpur.
That's my information about PV Garu from my grandmother. So going back to this one, all of you guys spoke about this, but I thought I would put this in a PowerPoint presentation. That way we can all remember it. So I can tell you, he is the master, leader, guru for whatever is happening in India right now. In the economic reforms, license Raj, reducing tariffs, and opening of the foreign investments, that was his creation. And at the time when he became the prime minister, the economy was in a bad shape. He is the pioneer for stabilizing the economy of India. And I think everybody will agree with it. And foreign policy initiatives he took. I heard you all know about the concept called Far East or Look East. He is the one who made relationship with United States and also China. And political stabilization. He formed a minority. He was a prime minister, and it was from a minority government, but coalition government. But he stayed as a prime minister for 5 years. He brought in political stabilization there. And nuclear policy, I don't know, he's the first one, or I think he's the first one who did the nuclear test conducted in May 1998. I wanted to mention few things. Diplomatic relationship with Israel. Our military is still there in Israel. That is his vision. That was his vision, and that is his prerogative. And also, the United States Nations resolution against India. He is the one. Now, coming back to talk, I want to talk about two things. About Kashmir. You know, he was the one who started something has to be done with the Kashmir. And finally, something happened later. But in my opinion, the Kashmir and Ram Janmabhoomi credit should go to Pvnr. That is, I think everybody agrees with this. And this government also did good. But this was started by PV Garu long time ago. And I just want to bring in, I think Saraswati Garu or one of the family members was mentioning that our Telangana used to be Telangana. People, we do not know the language and all those kind of things. This one thing will tell you, hey, our Telangana, Pvnr Garu, he used to be, he used to speak 17 languages. And he used to write in six different languages. Man, nobody can say anything about Telangana anymore. Now with the BharatRatna and the information about Pvnr Garu getting to know to all the people, nobody can say anything about Telangana. And at the time it was Andhra Pradesh, but as a Telugu person, the recognition came in for all of us through PV Garu. I wanted to end this one with two of the quotes, which I saved this one for a long time of PV Garu. I feel that these are the very beautiful quotes, and I use this sometimes in my presentations, in my company's presentations also. But I always put a credit to Pvnr Garu all the time. How beautiful it is. Time itself is the solution to all the problems, right? Now, you see, finally, the long overdue BharatRatna, the time itself said it is the time for him to get the BharatRatna. And one of the intellectual quotes is the second one. I want to read it out loud. I can't see the screen properly, so I got to see it through my notes. Okay.
when I don't make a decision, not that I don't think about it. And I make a decision not to make a decision. Means there is so much deep thought into this. I want to thanks once again to Prajabandhu. And also, I'm glad to hear from all the family members. For the first time, I'm hearing from all of you. I always feel that we have a great connection with your family, but unfortunately, we didn't keep in touch with you guys. But it is a wonderful opportunity, and thank you all. And it is the greatest day in our lives. Thank you. Srinadana, Yeah. we are inviting them to ATA conference to Atlanta. And Yes. also, yeah, and also ఒకసారి భారతరత్న అవార్డు ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కు ఢిల్లీలో ఇచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ పర్సనల్ గా అందరినీ ఇప్పుడు జూమ్ కాల్ కాకుండా మంచి పెద్ద హాల్ బుక్ చేసుకొని వి ఇన్వాల్వ్ ఎవ్రీ ఇండియన్ హియర్ ఇన్ అట్లాంటా అండ్ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్ దిస్ థింగ్. We should definitely do that. We should definitely ఇప్పుడు do ఈ that. జూన్ లో వాళ్ళు వస్తారు ఇక్కడికి. I would be honored if you guys can stay with us. There you go. Thank you. Thank you. Yeah, thank you. Yeah. So before I inviting all other family members, so to speak, మనకు భరత్ గారు అట్లాంటారు, భరత్ గోవిందలూరు గారు. సో ఆయన్ని ఒక 2 minutes మాట్లాడాల్సిందిగా. Namaskaram Andi. I'll just take really very quick time. I know it's late for many people. Na peru Bharat Govinduluri. Nenu Nagpur connection within tarvata I was so happy ఎందుకంటే నేను నా ఇంజనీరింగ్ నాగ్పూర్లో చేశాను, ఆర్సీ నాగ్పూర్లో చేశాను. ఇంకా సీతా బర్త్డేకి మేము ఎవ్రీ ఫ్రైడే వెళ్ళేవాళ్ళం. సో నాకు పివి గారు అక్కడ స్నానం చేసేవారంటే నేను మేబీ వెల్లో వెళ్ళి నేను స్నానం చేసేవాడినేమో. బట్ దట్ ఈస్ సచ్ అ గ్రేట్ ప్రివిలేజ్. నేను క్విక్ గా అంటే నేను చాలా మంది చాలా అచీవ్మెంట్స్ గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ అ రేర్ ఆనర్ అండ్ అ ప్రివిలేజ్ టు స్పీక్ ఆఫ్టర్ సో మెనీ ఎస్టీమ్డ్ పీపుల్. అఫ్ కోర్స్ ప్రజాబంధువులు, మిత్రులు, ఆల్ ద ఆర్గనైజర్స్, ఇంకా పివి గారి ఫ్యామిలీ, మీ అందరికీ నమస్కారం. వెరీ క్విక్లీ, నేను బాంబేలో పుట్టి పెరిగాను, అందుకని నాకు మరాఠీ చదవడం, రాయడం, మాట్లాడడం తెలుసును. అన్ఫార్చునేట్లీ కొన్ని లాంగ్వేజెస్ వచ్చినా కూడా నేను పివి గారి లాగా పాలిగ్లాట్ కాదు, కానీ నేను తెలుగు మాట్లాడగలుగుతాను, కానీ రాయడం చదవడం రాదు. బట్ the one promise I took to myself is I may not be a polyglot, but I will definitely learn and write Telugu and learn that, so that way at least I can enjoy the beauty of the language. So I'll just a few words about my personal takeaway from PV Narsimha Garu, his esteemed life is I watched an interview with that PV Garu gave to Shekhar Gupta from Indian Express, and I think one of the statements that Srinath Garu shared was from that interview, and that stuck with me. So Shekhar Gupta asked him, why is it that when you were running a minority government, you did not go knocking on every politician's and party leaders' doors, and for some reason they would come to you and you made it work and you made the government kind of stick together for 5 years. And he said something to the extent that there are 2 ways to manage politics and to run a government. One is you go to everybody and ask for what you need, or you make others come to you. And he gave an analogy. He said, you can stand where you are and make the earth rotate around you, or you can travel around the world. I prefer to stand where I am and make the earth rotate, revolve below me. So that was a phenomenal statement. What that, at least like one of the analogies, if we can think about our devatas, is when Nataraja, Lord Shiva, does the Tandava, the world stops and watches him. So the analogy that I took is a person who builds that kind of capacity, the capabilities, the traits, మన క్రమశిక్షణతో లేకపోతే మన గుణాలతో, మన పనితో, at the same time having the fire in the belly but ice in the brain, by not demonstrating the agitation outside. Stithapragya annaru, one of the family members. That is so true.
that was the biggest takeaway in that, in all of us. What is my takeaway is that whatever I'm doing, whatever each one of us does, it has to be such that you personally elevate yourself, you build the capabilities, you have the skills, build the knowledge, continuously learn, be humble about all of this. And do not, I wouldn't say do not care about what others talk about you or think about you, but don't be overly conscious in yourself, but realize that the importance of your work will ultimately speak. And that is my biggest takeaway. I just think that at least if there is something that I can, I'm not in a position where I can say what everybody can do, but what I can is just look at the life of such a great person and resolve that, I will do something of that sort, and people who come in my circle, I'll try to influence. Thank you for the opportunity. Naku chala santoshanga undi. Thank you to everybody. Yeah, thank you so much. So please, the forum is open for rest of the family members. Grandchildren ఎవరైనా మాట్లాడితే ప్లీజ్ మాట్లాడండి. Can I say a few Please. words? This is Smita, one of the granddaughter of PV Garu, Devi Gari Kuturni. Thank you for giving this opportunity. I don't know lot about other things, చాలా చిన్న దాన్ని మాట్లాడడానికి, but I would like to share the bond that he had with grandchildren. Those are the memories that I can share. అంటే సింప్లిసిటీ, అంత బిజీ, అందరి తాతగారులాగా మాకు అంత అవకాశం ఉండేది కాదు, తను ఢిల్లీలో ఉండేవాళ్ళు కాబట్టి. బట్ హీ మేడ్ ష్యూర్ దట్ మేమందరం గ్రాండ్ చిల్డ్రన్ ఒక 21 మంది ఉన్నాము. సో అందరినీ హీ యూస్ టు మేక్ ష్యూర్ సమ్మర్లో వీలవుతే తప్పకుండా ఢిల్లీకి వెళ్ళడం, అదొక ఆనవాయితీ లాగా మేమందరం చేసేవాళ్ళం చిన్నప్పుడు. దానికి పేరెంట్స్ అందరు కూడా సహకరించి, మామయ్యలు కానీ, అమ్మ కానీ, పిన్ని వాళ్ళు కానీ, పెద్దమ్మలు కానీ అందరూ టర్న్స్ తీసుకొని మమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడికి వెళ్ళాక తాతయ్య తప్పకుండా మా అందరినీ ఏదో ఒక ప్లేస్ కి పంపించేవారు. వెళ్ళి వచ్చాక తన టైం మాకు ఇచ్చేవారు. ఎలా ఇచ్చేవారంటే, ఆ ప్లేస్ కి వెళ్ళి విజిట్ చేసి వచ్చాక దాని గురించి రాయమనేవాళ్ళు. అంటే అక్కడ కూడా మాకు లెర్నింగే, నాట్ బై ప్రీచింగ్, బై జస్ట్ టెల్లింగ్. తాతయ్య మనల్ని రాయమన్నారు, సో వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అని అందరం పోటీ పడి రాసేవాళ్ళం. రాశాక అంత బిజీ మనిషి కూడా హీ యూజ్ టు మేక్ ష్యూర్ హీ టేక్ టైమ్ అండ్ రీడ్ త్రూ ఎవ్రీబడి అండ్ గివ్ కమెంట్స్ టు ఎవ్రీ వన్, ప్లే షటిల్ విత్ అస్ వెనెవర్ హీ హ్యాడ్ టైమ్. అంటే సో దాట్ వీ ఆల్ డోంట్ ఫీల్ దట్, అంటే ఒక గ్రాండ్ ఫాదర్ ఒక గ్రాండ్ చిల్డ్రన్ తోని స్పెండ్ చేసే టైం ని కూడా, అంటే అంత బిజీ మనిషి, హీ యూజ్ టు మేక్ ష్యూర్ హీ గివ్ టైమ్ టు ఆల్ ఆఫ్ అస్. సో దోస్ మెమరీస్ ఐ థింక్ ఈవెన్ టుడే వి ఆల్ క్యారీ అండ్ చెరిష్ దోస్ మెమరీస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆల్ ఆఫ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు బీ టుగెదర్. శివ గారు. థ్యాంక్ యూ. గౌతమ్ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? లేదండి, I'm okay. Like I think all of you already said a lot of things about him, and I had few instances where I met him and see him more personally, how busy and how dedicated he was, even when he was almost 80 plus. And once in Delhi, like మొత్తం ఆయన కనిపించట్లేదు, ఎందుకంటే there were all books around him and his head was deep into the keyboard because he was typing. And when we asked, why are you doing this? Why don't you use someone to do this? I think somebody already mentioned about it. He said, I want to learn. Even at age of 80, he was 70 plus, he was still curious and to learn something new and explore things. Right? That's the thing that we always remember, and I teach my kids also to follow those. But again, thanks everyone and for giving this great opportunity. మనీష్ గారు ఉన్నారా? మనీష్ online? No, I don't think so. Okay. Is Jonah?
జోలో చేయాల్సినట్టే. Rajita? Oh, Manish is back. Manish is back. Are you on? He's connecting. Rajita garu unnara? Manish. Yeah. Next, Rajita, ready. Manish is on. Manish. They were asking for you to share any of your memories with Tata and share any few words about him. Manish garu. Freeze అయినట్టుంది. Can you hear me? Yes. Yeah, please. I just remember how much of a passion he had for India and just his desire to serve the country and his dedication to the country, and just how much of his soul was invested into just India becoming a great nation. And so that's one of the main memories I have of my Tata. Awesome. Rajita garu unnara line lo? Rajita, she had to drop off for dropping her kid. Okay. Anybody else? We would like to see any great grandchildren. Is anyone around? పిలవండి. సో మనకి ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కూడా ఇంకో ఇద్దరు మెంబర్స్ ఇక్కడ కొత్తగా వచ్చారు. ఇక్కడ వెంకట్ గొల్లపూడి గారు అని వచ్చారు, ప్లస్ శశి గారు, సరే శైలజ గారు, వీళ్ళు కూడా వచ్చారు. కెన్ యు సే హాయ్ ఫ్రమ్ దేర్? మీరు కనపడుతున్నారా? ఓకే. సో ఇప్పటికి మనము 2 hours దాటింది. చాలా సంతోషంగా, అంటే అసలు ఎలా గడిచిందో కూడా అర్థం అయ్యలేదు. అంటే 2 hours ఇట్లానే గడిచిపోయాయి. సో చాలా సంతోషం మీ అందరినీ కలిసి, మీ అందరితోని మాట్లాడి మీ మెమరీస్ అందరూ షేర్ చేసుకున్నారు. సో ఇట్స్ నౌ మన పికే రాజు గారు ఉన్నారు, ప్రొఫెసర్ అలవా యూనివర్సిటీలో. సో ఆయన మాట్లాడి, సో విల్ సే అవుట్ ఆఫ్ దట్. Hello, good afternoon, everybody. My name is Dr. P.K. Raju. I'm a professor at Auburn University. There are 2 family members who will be very happy on this occasion. One is my dad. He was personally benefited by P.V. NarsimhaRao Garu because he was, at that time, very few FRS, fellow of the Royal Society in Andhra Pradesh. And he was retiring as Deputy Director of Technical Education when P.V. NarsimhaRao Garu called him and said, Dr. Murthy, for your scientific qualifications, you should not retire now. You should go as a professor. And he posted him as a professor at the College of Engineering, Kakinada. So what I'm saying is the respect he had for scientists was so much. So my father will be thrilled to know that he received BharatRatna. The second family member is my wife's maternal uncle. Some of you may know him, Sadhguru Sivanandamurti Garu. Sadhguru Sivanandamurti Garu used to tell me about P.V. NarsimhaRao Garu. And though I didn't have personal interaction with P.V. NarsimhaRao Garu, from these 2 people, I got to know about that. Now, coming to Prajabandhulu, it's my pleasure and proud privilege to announce a $1,000 scholarship on behalf of our organization, which will go to P.V. NarsimhaRao Garu Family Trust, who will do the needful. So we are privileged to do that on this day. And I have the privilege of proposing the vote of thanks. First, the family members of P.V. NarsimhaRao Garu, Dr. Saraswati Garu, Sharath Garu, Dr. Vijay Garu, Dr. Prasad Garu, Dr. P.V. Rajshekar Garu, Vani Dev Garu, and Dudjil Srinath Garu,
and Dr. NarsimhaRao Garu, and I have missed some names, please excuse me. Prabhakar Garu. And coming to our Vani Dev Garu, coming to our people, special thanks to AB6 channel, Srikant Vishnudas Garu, who has been spearheading and supporting for the causes of Telugu Brahmins. He has generously helped us in streaming this program live on AB6 channel. And of course, my friend Shiva Ramad Garu, he is the main man who did all this. And our PV Garu, who was responsible for organizing this. And we have our mentor, Suresh Gajraj Garu, and he organized part of this. And there are many people I should thank, like Gopal Chukul Garu, Chandra Varahal Garu, Umameshwarao Garu, Sai Ram, and Sailaj Garu, Venu Garu, Venkat Golapudi Garu, Padmaj Garu, Annapurna Garu, and I'm sorry if I missed somebody, but all the entire Prajabandhulu family have been very helpful, and they're thrilled to organize this. And thank you all for coming, and especially those in India, we appreciate you taking time to join us. Thank you all. Thank you. Namaskaram. Thank you. Thank you for so everything. much అండి. మీరు అందరూ వచ్చి మీ అందరితో షేర్ చేసుకోవడం ఈ హ్యాపీ మూమెంట్స్ అన్ని చాలా సంతోషంగా ఉంది. సో అతి తొందరలోనే అంటే మనం అట్లాంటాలో అందరం మళ్ళీ కలుద్దాము. ఇంతకుముందు అన్నట్టు భారతరత్న అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ పర్సన్ గా మనం చాలా పెద్ద ఎత్తున అంటే ఈ సమరాల్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక సో తప్పకుండా వి విల్ కీప్ ఇన్ టచ్. అండ్ ఇంతకుముందు పీకే రాజు గారు డిక్లేర్ చేసినట్టు $1,000 మా ఆర్గనైజేషన్ నుంచి సేవా కార్యక్రమాలు పివి గారి పేరు మీద చేయడానికి. సో మీతో నేను మళ్ళీ మాట్లాడతాను, ఆ డీటెయిల్స్ అవి తీసుకొని విల్ గో ఫార్వర్డ్. తర్వాత మా ప్రజాబంధువులు ఫౌండర్ మెంబరు సురేష్ గాదిరాజు గారు, ఆయన ఫ్యామిలీ ఎమర్జెన్సీతో ఇండియాలో ఉన్నారు. సో ఐ థింక్ మిమ్మల్ని అక్కడ కలిసి ఉంటారు ఇండియాలో. సో ఆయన ఉంటే బాగుండేది అనిపించింది. బట్ అదర్వైజ్ మాట్లాడడం అయితే జరిగింది. Thank you so much. Shiva Garu, Thank you so much. I have one thing I really want to congratulate all the people with who have worked hard as Raju Garu చెప్పినట్టు. I cannot really thank enough my family members who are here and who really made proud of me and my father, because they all spoke so well about my father, and which I guess, for them, he is my father, our father too, and he's your father also. I like to kind of involve in such meetings in this country. And Shiva Garu మీరు మెన్షన్ చేసినట్టుగా జూన్ కి మేము రావడానికి తప్పక ట్రై చేస్తాము. And we can have even a better event with activities and some causes, worthwhile causes to talk about. So I'm looking forward. And again, please accept our congratulations and thanks and our happiness for the great event you all conducted. That's all. Thank you. Yeah, I just want to say Thank one you thing, very know. much. One second. Just one word, Andy. Instead of see, next time whenever we meet, it could be a question and answer session, you see, because that will save a lot of repetition. You see, whenever we meet, perhaps there are a lot of things which are not known to people. So many of the people are very inquisitive. Whenever I go, they ask so many questions about his life. So many things about his personality, so many things about his achievements. And there are finer things, which people would like to definitely know. So instead of, speeches like this, perhaps we could have some sort of a question and answer session where a lot of issues can be clarified to people. This is what I feel, because we have been his children, so perhaps we know little
better than most of the people, we can perhaps clarify those things, Christine. Maybe you can think over this, that kind of a format. తప్పకుండా అండి, మంచి ఐడియా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, యూనో ఫ్యామిలీ మెంబర్స్ కదా, కొడుకులు బిడ్డలు ఇవన్నీ ఏమైందంటే మీకు చైల్డ్హుడ్ నుంచి మా మెమరీస్ అన్ని క్యారీ చేస్తున్నాం. వి షుడ్ యూనో గెట్ ఇట్ ప్రింట్ యాక్చువల్లీ. Exactly, this is what we should share. That is what I feel. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతారండి, అది క్లారిఫై చేసిన అవకాశం మాకు కూడా కలుగుతుంది కదండి. తప్పకుండా అండి, నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్.